సినిమాలో గెటప్ అన్నారు. అవునండి. ఏం సినిమా చేస్తున్నారు? ఇది మామ ఓ చందమామ అని ఒక సినిమా. అది ఓకే. దీంట్లో ఏంటంటే సీను అనే క్యారెక్టర్ పనుడు. మీ పేరే? నా పేరే. ఓకే. పనుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉన్న సినిమా అనమాట ఇది. అంటే క్యారెక్టర్ మంచి క్యారెక్టరేషన్ ఉన్న రోల్ ఇది. ఎప్పుడు మర్చిపోతాను తెలియదు, ఎప్పుడు అన్ని గుర్తుపెట్టుకుంటాను తెలియదు. వాడు ఇష్టం ఇంకా సడన్ గా మర్చిపోతాడు, సడన్ గా గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి, మళ్ళీ సడన్ గా మర్చిపోతాడు అండి. అలాంటి క్యారెక్టరేషన్ అనమాట. ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. సో ఈ పనోడితో ఈ టోటల్ ఫ్యామిలీలో ఎన్ని అవస్థలు అవి నవ్వు కామిక్ గానే ఉంటుంది అది ప్రతిదీ. బాగుంటుంది క్యారెక్టర్ చేస్తున్నా ప్రజెంట్. ఓకే, సూపర్. మీరు? నేను రీసెంట్గా నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమా చేసాను. అది మంచి పేరు వచ్చింది. దాంట్లో ఒక డైలాగ్ బాగా అందరికి కంఠస్థం అనమాట. అమ్మాయిల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు, అది అమ్మాయిలు నమ్ముకున్నాం అనుకో నాకే సుదిరి పెడతారు. అదొకటి ఒక హీరోయిన్ ఫ్రెండ్ తేజస్విని వస్తుంది. చూసావు నువ్వు? నేను 2 times చూసారా? నువ్వు గుర్తుండ సినిమాలో ఉన్నట్టు నాకు. ఎందుకు? నిజంగా ప్రామిస్. నేను ఆల్రెడీ ఇందాక అన్నం చూసా, చిన్న మాట అన్నం చూసా, నువ్వు లేవు అనుకుని చెప్పేసా నీకు. ఇది ఇందాక అసలు మీ ఇద్దరు ఉంటే మీ ఇద్దరిలో మీ ఇద్దరే మీకు ఇలా పెట్టి వదిలేస్తే చక్కగా కెమెరా బాబామద్దులతో సమానం కాదా? నిజంగా సినిమాలో నువ్వు లేవనుకున్నాడు, నిజంగా ప్రామిస్. అంటే అంత బాగా చేశారని చెప్తున్నారు. క్యారెక్టర్ కనిపిస్తున్నాయి కానీ ఆర్పి కనిపించండి నాకు. అదే దట్స్ బెస్ట్ కాంప్లిమెంట్. బాగా చేశాడు వాడు అసలు. ఓకే. అంటే మీరు ఆయన మొహం చూడట్లేదని ఎన్నైనా చెప్తారు బేసిక్గా. థియేటర్లో నేను చూసా, హీరోయిన్ ఫ్రెండ్ వస్తుంటే పాప నీ పేరు అంట, మ్యాగీ అంటది. నేను 1 year క్రితం బ్యాంక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నావు అంట. అవి 2 సినిమాలు ఒక 10 scenes చేశాను. అంటే నేను చేశానని చెప్పట్లా, నేను ఆడియన్ గా చూస్తే నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమా కూడా బాగుంది. మీకు కూడా మీరు కనిపించలేదా మీ క్యారెక్టర్ లో? క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది నాకు. ఆ సినిమా చూసి నేను ఇంటికాడ పడుకోనన్నా, ఒక 12:30 1 గంట ఉంటుంది. ఫోన్ చేసి ఆర్పి మంచి బ్రేక్ వస్తుందిరా నీకు, నీ క్యారెక్టర్ బాగా నవ్వు వచ్చింది, త్రూ అవుట్ మేము నవ్వుకుంటూ ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటా. నాకు కూడా ఆ క్యారెక్టర్ నా కోసమే రాసి నా పేరే రాసి పెట్టినా. నేను వెళ్ళే టైంకి చోటకే నాయుడు గారు కెమెరామెన్ గారు అది చేసేటప్పుడు కూడా నేను బాగా దాన్ని వర్కౌట్ చేసుకున్నా. మన స్లాంగ్ లో ఎలా చెప్పాలి, నేను ఒరిజినల్ గా బ్రాహ్మణ్ క్యారెక్టర్, దాన్ని ఎలా పెడితే అలా చేస్తే జనాభా కూడా ఒప్పుకోరు. అయినా జనాభా ఒప్పుకునేటట్టు వరి ఏదో పిరుక్కోలే పర్లేదులే పాపం నెల్లూరు కదా అన్నట్టు చెప్పా. అది బాగా పేలింది, మంచి పేరు వచ్చింది దానికి. రీసెంట్ గా రిలీజ్ అయింది అది. ఓకే. ఇవి కాకుండా మీరు ఈ స్టేజ్ లో ఇన్ని సినిమాలు, లైక్ ఐ థింక్ మీరు అన్ని సినిమాలు ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నారు అండ్ చాలా బిజీగా ఉంటున్నారు. దీని అంతటికి రీజన్ జబర్దస్త్ అని అనుకోవచ్చు కదా? అయ్యో 100% అనుకోవచ్చు, 200% అనుకోవచ్చు. జబర్దస్తే, దాంట్లో ఆలోచించడానికి లేదు. లేకపోతే నాకు ఇంకోలా చెప్పాలనిపించింది, అది రాక ఆలోచించాను అంతే. చెప్పండి పోనీ. అంటే తల్లిదండ్రులు అండి ఫస్ట్. తల్లిదండ్రులు మర్చిపోద్ది. నేను ఎంత ఎదిగినా మన తల్లిదండ్రులు లేకపోతే మనకంటూ ఫస్ట్ మన అదృష్టం ఎక్కడ ఉండాల్సి వస్తుంది అంటే కళ్ళు సరిగ్గా చూసే దృష్టి, సరిగ్గా మాట్లాడే నడవడిక, పనిచేయడానికి 2 చేతులు 2 కాళ్ళు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా పుట్టించారు మనకు. సో ఇదే ఫస్ట్ అదృష్టం ఒక మనిషికి. మనిషిలా పుట్టడం అంటే స్వచ్ఛందంగా పుట్టడం, పరిపూర్ణమైన అంటారు చూసారా, అలా పుట్టిన తర్వాత మనకి ఏమొచ్చినా చేయగలుగుతాం. సో ఫస్ట్ తల్లిదండ్రులకి క్రెడిట్ అంతా, తర్వాత ఇంకేదైనా. సో అది చెప్పాలి. దానికి వే ఉంటుంది కదా, ఆ వే మీకు జబర్దస్త్ అయింది కదా. 100% జబర్దస్తే. అందులో మీరు ఎలా చెప్తున్నా, తల్లిదండ్రుల తర్వాత ప్రియారిటీ జబర్దస్త్ ఇచ్చామని. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా వాళ్ళ తర్వాత పొజిషన్ ఇవ్వడం అంటే అంత ఈజీగా మనకు వచ్చేది. ఎప్పుడు నవ్విస్తూ ఉండే శ్రీను గారు ఎంత మాట్లాడతారు అంటే దానికి ఒక లాజికల్ కూడా ఉండి దాంట్లో మాట్లాడతారు అనేది వెరీ రేర్ యాక్చువల్లీ. మీరు బేసిక్గా మనిషిగా ఎలా ఉంటారు అంటే మీరు ఎప్పుడు నవ్విస్తూనే ఉండే దానికంటే కూడా ఇంట్లో చాలా సీరియస్గా ఉండి అని ఉంటారా, లేకపోతే నవ్విస్తూనే ఉంటారా? సీరియస్గా ఉంటాను, లోపల ఎక్కువ సీరియస్ ఉంటుంది. అవునా? నేను అదేదో నా పిచ్చిలేండి, అంటే చెప్తూ ఉంటే పిచ్చోళ్ళగా మాట్లాడుతా అంటారు. బాగు చెప్పడం కూడా అదో రకమైన ఆలోచనలు, వింత ఆలోచనలు. ఏంటో మచ్చుకు ఒకటి చెప్పండి. ఏం లేదు, అందరిని బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎందుకు పాపం రోడ్లు బాగోవేంటి, ఏంటిది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆలోచిస్తూ ఉంటారా మీరు? అని దాన్ని అనుకున్నా, నా ఫీలింగ్ అలా వస్తుంది. కానీ దీన్ని ఇది అంటారు, దానికి పేరు పెట్టుకోలే. నేను నా ఇంటి ముందు కాలువ బాగుపోయినా స్మెల్ వచ్చినా నాకు నచ్చదు. ఏం చేస్తున్నారు ఇక్కడ, సర్పంచ్ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎవరు చేస్తున్నారు ఇక్కడ, ఈ జిహెచ్ఎంసీలు ఏం చేస్తున్నారు, రోడ్డు బాగోలేదు,
చాలా జరుగుతూ ఉంటాయి, మాకు తెలియకుండా చాలా మంది పడతారు ఆ గోతులో. యాక్సిడెంట్, ఇంట్లో వాళ్ళందరూ ఆ నమ్ముకొని ఉన్న వాళ్ళు జాబ్ చేస్తుంటారు, కాలు ఇరిగిపోతే 30 రోజులు ఇంట్లో కూర్చోవాలి. సో అడుగు శాలరీ రాదు, ఇంట్లో నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు ఎవడో కాలేజీకి వెళ్తూ ఉంటాడు. సో ఒక గొయ్యి వల్ల ఒక ఫ్యామిలీ అతలగొతలం అయిపోద్ది ఒక చిన్న దీని వల్ల. అది మనకు చాలా సిల్లీగా ఉంటుంది, గొయ్యేగా తొక్క అనుకుంటాం మనం. సో ఇలాంటివన్నీ వద్దులే బయట చెప్పడం ఎందుకని చాలా సైలెంట్గా ఉంటాను నేను. లోపల డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏదైనా గొయ్య స్టీరింగ్ ఇలా కొడతా, అంత ఫ్రస్ట్రేట్ అయిపోతా ఒకసారి. వద్దులే నాకు నేనే సమర్థించుకుంటా, ఎందుకురా నీకు అవసరమారా అని చెప్పా. సో అలా ఉంటుంది నా ఒక్కోసారి. కానీ నా ఉన్నంతలో అయితే నేను సంపాదించిన దాంట్లో నాకున్న పరిధిలో నాకున్న సామర్థ్యం కొద్దీ నా వాళ్ళని బాగా చూసుకోవాలి, నా చుట్టుపక్కల బాగుండాలి అని అనుకుంటాను. బట్ అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఫస్ట్ అందరం బాగుండాలని కోరుకోవాలి, అలా అందరూ కోరుకుంటే అందరం బాగుంటాం. మీరు చేసే స్కిట్స్కి మీరు ఇప్పుడు మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు. ఆ చేంజ్ ఓవర్ అనేది చాలా కష్టమైందా మీకు, ఈజీయా? లేకపోతే అంటే మీరు చేసే రకరకాల స్కిట్స్ చేస్తూ ఉంటారు, నవ్వించడం కోసం యూనో కొన్నిసార్లు బియాండ్స్ కూడా వెళ్తూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ అయింది మీకు? బేసికలీ చూడండి, ఇండస్ట్రీలో కమెడియన్స్ గారు లేకపోతే ఎక్కడ కమెడియన్ అయినా, కమెడియన్ చాలా సెన్సిటివ్ అండి. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మానందం గారు మాట్లాడే మాటలు చూస్తే ఒక గొప్ప వివేకంతో కూడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మేధావి ఆయన. సో ప్రతి ఒక్క కమెడియన్ లోపల ఒక సెన్సిటివ్ పర్సన్ ఉంటాడు. ఆల్మోస్ట్ మాకు కూడా అంతే. ఇప్పుడు ఆర్పీని మాకు కలిగిన మన ఇలాంటి మాటలే వస్తాయి వాడికి. సో ఎందుకంటే మాకు ఇది ప్రొఫెషన్ కాబట్టి, కామెడీ కాబట్టి, ఎంత కామిక్గా బయట ఉంటే అంత లాక్కోవచ్చు మేము అన్న దాంతో ఉంటుంది, దూరంతో ఉంటుంది తప్పించి బేసికల్ అయితే మేము అలాంటి వాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా ఏమైనా కిలికి అది చేసి ఎగులుగా ఉండలేం. చాలా మంది అంటే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీ ఊరు కానీ చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇలాగే మారిపోయారు, వీళ్ళు నిజంగానే అలాగే ఉంటారేమో బయట అని అనుకుంటారు కదా చాలా. అందుకనే నేను ఇది అడిగా బేసిక్గా. వాళ్ళు ఏమనుకుంటారంటే సరే వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు బయట కూడా ఇంతే ఉంటారేమో అనేది. బయట చాలా మంది మామూలుగా మేము కనిపించగానే చాలా కొంచెం సీరియస్గా చాలా డిగ్నిఫైడ్గా ఉందా, అలాగే ఉంటాం బేసికల్లీ. ఎలా బాగున్నావు 7 సంవత్సరాలు అని అనలేం కదా. సో వెళ్తుంటే ఏంటి అంత సీరియస్గా ఉంటారు, బాగా నవ్వుతావు కదా అక్కడ అని అంటారు. అలా అంటే ఏ జోక్ చెప్పు, కామెడీ చేయంటారు సడన్ గా. ఏం మాట్లాడాలో తెలియదు మాకు. అన్న బాగోదన్న చెయ్యన్నా, కామెడీ చేయొచ్చు, కామెడీనే కదా. నేనేం చేస్తాను అడుగుతాను, నేను పెయింట్ వేస్తాను, ఇది గోడకు పెయింట్ అర్జెంట్గా అంటాను. ఎక్కడ పని అక్కడే చేయాలి బాబు, దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి ఒక ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేసి చేస్తూ ఉంటాం. అలా అడిగినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారా? ఫీల్ అవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఆ విజన్ అలా ఉంటుంది వాళ్ళకి. ఓహో ఇది బయటకు వస్తే మనం అడగ కామెడీ చేస్తాడు, అడిగితే ఏం చేసుకోవచ్చు అంటే. ఎందుకంటే మెయిన్ ఫ్యామిలీ మెంబర్లో రిసీవ్ చేసుకుంటారు, ఒక ఫ్రెండ్లో రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మేము కనిపించగానే ఎక్కడో చూసానండి, ఎక్కడో కలిసి మనం మాట్లాడాం, ఏదో పెళ్ళిప్పుడు ఏదో మా చుట్టాల వచ్చారు మీరు అని అంటారు. ఏమైనా నేను కూడా సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలు ఫస్ట్ కనిపించినప్పుడు నేను ఏం కాకముందు, యాక్టర్ అవ్వకముందు నాకు ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే ఎక్కడో చూసాను, మా ఇంటికి వచ్చినట్టు నేను అలా అనుకున్నాను అనమాట. సో వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారేమో, సో అందుకని అలా అడుగుతున్నారేమో, సరే వదిలి మనం హర్ట్ చేయడం మంచిది కదా అని. ఎందుకంటే ఇప్పుడున్న వేడేసులు కొంతమంది సీనియర్ యాక్టర్లు కానీ వీళ్ళందరూ చూసి చాలా నేర్చుకోవాలి. వాళ్ళకంత పేషెన్స్ ఉంది, వాళ్ళకంత ఏంటంటే ఓర్చుకునే తత్వం ఉంది వాళ్ళందరిలో. ఎంతమంది విసిగించిన, ఎంతమంది ఫోటోలు నవ్వుతూ రండి దిగుదాం అని చెప్పి అలాగే. సో అది ఉంది, దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. సో ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా అని తిడితే బాగోదండి. మనం ఒకసారి మంచిగా ఉడితో ఫోటో దిగితే అరే మంచిగా ఫోటో తీసుకున్నారా సీన్ అని చెప్పి ఆడు ఎవరికి చెప్పడు, ఆడి దగ్గర ఉంచుకుంటాడు. అది నేను గసిని అనుకోండి 1000 మంది చెప్తాడు. సో ఎందుకు అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్గా వెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో అది ఇప్పుడు ఆర్పి చెప్తాడు. ఇంతసేపు మీరు గలగల మాట్లాడే ఆర్పి గారిని ఇంతసేపు సైలెంట్ గా కూర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది నేను చేశానని అనుకుంటున్నాను. ఇంతసేపు ఆయనతో మాట్లాడించి మీకు అవార్డు ఇవ్వాలా? నేను ఇంతసేపు వచ్చినంతసేపు ఆయన పాపం చాలా సైలెంట్ గా ఉండి అడిగిన దానికే చెప్పారు తప్ప మీరు ఆయన దాంట్లో కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ గురించి మీరు మాట్లాడండి. గొప్పవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడం అనేది మానవ ధర్మం. అందులో గెటప్ సిని గారు లాంటి వ్యక్తి. మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, బ్యాక్గ్రౌండ్? అది నెల్లూరు జిల్లా ఓజిల మండలం సగుటూరు అనే మారుమూల గ్రామం. ఒక 500 ఓట్ల సంఖ్య. గడపలో అసలు నేను ఇప్పుడు
బుక్ పెన్ ఎవరైనా ఇస్తే బాగుంది, చక్కగా ఆధార్ కార్డు రాసేసుకోవచ్చు. ఇచ్చేస్తే జిరాక్స్ తీసుకొని మంచిగా టిప్పుకొనేయండి. 500 ఓట్లు, ఒక 120 గడప ఉండేది మామూలుగా. అక్కడ మా అమ్మగారి పేరు పద్మమ్మ, శ్రీమతి రాటకొండ పద్మమ్మ చనిపోయారు. మా నాన్నగారి పేరు వెంకటాద్రి నాయుడు. చిన్నప్పటి నుంచి నవ్విస్తూనే ఉండేవాడిని. వాళ్ళు ఏమైనా అనుకో, నాకు సంబంధం లే, ఒక నలుగురిలోకి వెళ్ళి నవ్విచ్చేసి నా ధర్మంగా నేను బయటకు వచ్చేసేవాడిని. అలా వస్తున్న క్రమంలో ఇది భయంకరమైన ప్రాబ్లం ఇంట్లో ఉన్నా కూడా నేను వెళ్తే ఆ ప్రాబ్లంని మరిపించే శక్తి నాలో ఉండేది. ఓకే. అప్పుడు చాలా మంది అనేది, వాళ్ళకి ఇండస్ట్రీకి సంబంధం లేదు, రే ప్రసాద్ నేను సినిమాలో తీసుకెళ్ళిపోతాను వెళ్తావా అంటే నేను వెళ్ళనేవాడిని. సినిమా అనేది మా ఇంట్లో వచ్చి, మా ఊరికి ఒకే టీవీ ఉండేది కదా, ఆ టీవీకే మాకు 4 గంటలు పట్టేది అంటే చూడడానికి స్పేస్ తీసుకొని. అలాంటిది హైదరాబాద్ రావడం కష్టం నేను అనుకో. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెడితే నాకే ప్రైజ్ వచ్చింది. డాన్స్ చేసేవాడు. డాన్స్ చేసా, నేనేం గొప్పగా వేయలే, దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చా. 10th లో ఏదో సాంగ్ పాడమంటే నేను అందరికీ నాకేం అసలు గాయకుని కాదు, నాకు సంబంధించింది కాదు, పాట పాడితే నాకే ప్రైజ్ వచ్చింది. డిగ్రీకి వచ్చేటప్పటికి ఒక చిన్నది ఏదో ఒక నాటకం వేసా, డైరెక్షన్ చేసి, అది పెద్ద హిట్ అయింది. అప్పుడు మిమిక్రీ చేసేవాడిని, నాకు అన్ని పెద్దగా ఏం రావు కానీ వచ్చిన వరకు చేసేవాడిని. ఆ తర్వాత మంచి రైటర్గా పేరు వచ్చింది నాకు. డిగ్రీ చదివేటప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్లో మంచి రైటర్ని, ఫాస్ట్గా రాసేవాడిని, మంచి డైలాగులు రాసేవాడిని, పేరు వచ్చింది. డిగ్రీ అయిపోయిన తర్వాత కావాలని ఎగ్జామ్ ఎగ్గొట్టా, ఎందుకంటే ఇంట్లో పేదరికం ఉండేది. కాకపోతే ఏంటంటే నేను ఇది డిగ్రీ పాస్ అయ్యాను అంటే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి నేను మ్యాథమెటిక్స్లో 100% వచ్చింది నాకు. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ 92% నాది, మంచి టాపర్ కాలేజీలో. నేను ఇప్పుడు కానీ చదివి ఎగ్జామ్ కానీ రాశాను అంటే నా మైండ్ ఆటోమేటిక్గా ఒక లెక్చరర్ జాబ్కి వెళ్ళిపోతుంది, ఇంకా అట్ అయిపోద్ది. ఇలా కాదు, నాకు అప్పటికే నాకు డిగ్రీ కాలేజీలో మంచి ఫ్యాన్స్ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఆర్పి అని పిలిచేవాళ్ళు. ఇది బాగుండాలి అంటే మనకు నచ్చిన ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఏదో పిలుస్తుంది, మనం ఏదైనా చేద్దామని ఎగ్జామ్ కొట్టి వచ్చేసి రాయలేదు. అప్పుడు మళ్ళీ మా అమ్మ ఇంటికాడ భయంకరంగా ఏడుస్తుందని తెలిసి మళ్ళీ వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ 100 కొట్టా మార్క్స్. మళ్ళీ తిరిగి వచ్చేసి మా అన్న నన్ను కొట్టాడు, ఏంట్రా ఈ విధంగా ఊర్లో అందరూ ప్యాకెట్ ఆడుకుంటుంటే ఆడ కూర్చొని ఉన్నావు అంటే, నువ్వు ఎన్ని చెప్పినా నేనైతే చదవను. ఊర్లో పిల్లకాయలు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదు కానీ వాళ్ళు సంపాదించే టైంకి నేను సంపాదించే స్థాయికి వచ్చేస్తాను. అప్పుడు మా అన్నకి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, లారీ గుద్దింది అనుకుంటా. ఆ అమౌంట్ వచ్చింది ఒక 3500 నా చేతిలో పెట్టి, మా అమ్మ వచ్చి ఉంటది కదా ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు ఒక సూట్ కేసు ఇస్తారు కదా, ఆ సూట్ కేసులో 2 జతల బట్టలు పెట్టుకొని ఆ 3500 లోపల పెట్టుకొని హైదరాబాద్లో దిగ్గానే భయంకరమైన వర్షం, తల మీద పెట్టుకున్నది, జ్వరం వచ్చేసింది బాగా, తల మీద పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా. కట్ చేసి అక్కడి నుంచి కొంచెం ఖాళీగా ఉన్నా, అరే ఇదేదో మన ఇంట్లో, నాకు భయం వేసింది ఏంటంటే తెచ్చిన డబ్బులు ఏదో వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. మరి ఇదేంటి మన అమ్మ నాన్న ఇంత కష్టపడి మనకు 3500 రూపాయలు డబ్బులు ఇస్తే ఊళ్ళో ఖర్చు పెట్టేస్తున్నారు, భయం వేసి ఈ డబ్బులు ఇంకా ఖర్చు పెట్టకూడదు. మా ఊరు ఒక అతను అన్నాడు, నాకు ఒక డైరెక్టర్ తెలుసు, నువ్వు వెళ్ళి కలువు, ఆయన పెట్టుకుంటాను. నేను ఆయన కలుస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళతో ఉండడం, వాళ్ళకి నేను డబ్బులు ఖర్చు పెట్టే బాధేసింది. ఇమీడియట్లీ నాకున్న డబ్బులు ఇంటికి పంపించేసాం, మళ్ళీ మీ డబ్బులు నాకు వద్దు అని. అప్పుడు అన్నపూర్ణ హోటల్ అబిడ్స్ లో ఉంటుంది, ఫేమస్ అప్పట్లో. దాంట్లో బాయ్ డ్యూటీ, ప్లేట్లు కడిగే డ్యూటీ చేస్తూ అలా తిరిగేటప్పుడు కొన్ని రోజులకి మోహన్ బాబు గారి దగ్గర మాకు తెలిసిన రిలేటివ్ శారదా నాయుడు గారు ఉండేది, మోహన్ బాబు గారి పిఏ అనుకుంటా. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన గేమ్ అనే సినిమాకి అసిస్టెంట్ పెట్టారు. మళ్ళీ గ్యాప్, హోటల్లోనే ప్లేట్లు కడుగుతూనే మళ్ళీ అసిస్టెంట్ చేసేవాడిని. హోటల్లో నేను చెప్పాను దీనికి అసిస్టెంట్ పని చేస్తుంటే నమ్మేవాడు కదా, ఇప్పటిలాగా వాట్సాప్ లో లేవు కదా మోహన్ బాబు గారితో సెల్ఫీ దిగి చూపించడానికి. అక్కడి నుంచి అయిపోయింది. మళ్ళీ అనుపమ హోటల్ ఉంది ఎక్కడ ఇక్కడ లగిడి కప్పుల్లో, అక్కడ బస్తాలు అవి మోస్తూ 25 kgs బస్తాలు ఉంటాయి కదా, అవి మోస్తున్నా. ఆ తర్వాత ఇంకా కుదరదు అనుకున్నా, అక్కడి నుంచి మళ్ళీ ఓయింటికి అతను వాళ్ళదే స్టార్ట్ అయింది. 2 years గ్యాప్, మళ్ళీ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసే, శాలరీ లేదు. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నా, శాలరీ ఇవ్వట్లేదు, అవి రిలీజ్ కావట్లేదు. ఇలా ఉన్నప్పుడు ఏదో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తుంటే ఎదురుగా సాధ్యం సినిమా ఆఫీస్ ఓపెన్ అయింది. ప్రియమణి గారు, జగదేవ్ గారు అంటారు కానీ, ఓని అమ్మ ఇదేదో పెళ్ళైన కొత్తలో సినిమా జంట అంట, మనం వెళ్దామని ఎదురుగా ఉండి ఆ డైరెక్టర్తో, ఆ ఆఫీస్ బాయ్తో పరిచయం ఏర్పరచుకుని, డైరెక్టర్ గారితో పరిచయం ఏర్పరచుకుని 5 నిమిషాల్లో 50 మాంటేజెస్ రాజు ఒక సాంగ్కి ఇమీడియట్లీ అతను పెట్టుకున్నాడు. ఆ సినిమాలో అసిస్టెంట్గా మంచి పేరు వచ్చింది, శాలరీ ఇచ్చారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్లో ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొంచెం ఏం చేయాలి నాకేం అర్థం కావట్లే, ఇంట్లో పరిస్థితి ప్రాబ్లం ఉంది, చదవలేము, ఇటెళ్ళి చేయలేము అనుకున్నప్పుడు ఒక కథ రాశా, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేశా, పిచ్చి ప్రేమ అని. ఒక 3 years హెయిర్ పెంచా నేను గంగాధర్ ఒక వ్యక్తి. 3 years హెయిర్ పెంచి దాన్ని కొంచెం ఫ్రెండ్స్తో ఒక 2 lakhs అప్పు చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తే మంచి పేరు వచ్చింది. అది నా నటనకు కానీ డైలాగ్స్ కానీ. అలా అంటే మీ దగ్గర నిజంగా డబ్బులు లేని పరిస్థితుల్లో అంత అప్పు చేయడానికి మీకేం భయం అనిపించింది? నమ్మకం ఉంది కదా, నమ్మకాన్ని ఫస్ట్ టైం ఖర్చు పెట్టా.
ఒక 7 years 8 years హైదరాబాద్లో ఉన్న నమ్మకం మొత్తాన్ని ఒక్కసారిగా డబ్బు రూపంలో మార్చుకొని షార్ట్ ఫిల్మ్ చేశాను. అది మంచి పేరు వచ్చింది, డైలాగ్స్కి మంచి. అక్కడి నుంచి అది శ్రీహరి గారు చూశారు. దాని ముందు శ్రీహరి గారు చూసి నాకు ఫోన్ వచ్చింది. దాని ముందు మధు అని ఒక వ్యక్తి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. కొంచెం నా మీద నమ్మకం లేదు శ్రీహరి గారికి. వెంటనే శ్రీహరి గారు అది చూసి నువ్వు ఎక్కడైనా బతికేస్తావురా, నీ దగ్గర కథ ఉందంట కదా చూపిన్నాడు. బలశాలి ఒక కథ ఒక 20 minutes చెప్పా. ఇమీడియట్లీ నువ్వు డైరెక్షన్, నేను హీరో, సొంత బ్యానర్లో శశాంకు మేఘాంశ్ అనే బ్యానర్లో మనం సినిమా చేస్తున్నాం, రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక 6 months శ్రీహరి గారితో జర్నీ చేశాను. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆయన చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం, ఏం చేయాలని అర్థం కాల. ఇంటికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇంకా మనం కుదరదు, మంచి చక్కని అవకాశం వచ్చింది, మంచి కథ వచ్చింది. అది అనౌన్స్మెంట్ చేస్తారు శ్రీహరి గారు August 15, 2013 ఆయన బర్త్డే రోజు. ఇంకెట్టొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటికాడ పరిస్థితి బాగోలేదు, రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, ఇక్కడ మనం నీట్గా లేవు, ఇంటికాడ పరిస్థితి వెళ్ళిపోయి మా అమ్మ ఆరోగ్యాన్ని చూసుకుంటున్న సమయంలో ఒకరోజు బాగా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడు నేనేదో మన శకలక శంకర్ గారికి ఫోన్ చేసి ఏదో జోక్ ఆఫ్ ద డే చెప్పా. ఆయన వెంటనే ధనరాజ్ గారికి ఇవ్వడం. ధనరాజ్ గారు ఆల్రెడీ నా పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ చూసి, తమ్ముడు నీ సినిమాలో ఏ క్యారెక్టర్ ఉన్నా చెప్పు, నేను ఫ్రీగా చేస్తాను, నువ్వు మంచి క్యారెక్టర్ రాస్తావు అన్నాడు. ఆయన వచ్చి ఏమార్పి నువ్వు డైలాగ్స్ రాస్తావంటే రాస్తానన్నా అన్న. అప్పటికే మా అమ్మ పరిస్థితి బాగాలేదు కదా, జబర్దస్త్ అనేది ఊపేస్తుంది. అప్పుడే నేను సీన్ గారికి పెద్ద ఫ్యాన్. నేను ఆ జబర్దస్త్ మీదకి వెళ్ళి ఒకసారి అలా కనబడితే మా అమ్మ చూస్తుంది. మా అమ్మ చూసి నా కొడుకు టీవీలో కనబడతారు చూడండి అని చెప్తారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళు చూసి చెప్తారు. ఆ ఒక్కటి జబర్దస్త్ చూస్తే ప్రపంచం చూసేసినట్టే. పలానా ఆర్పీ అనే ఒకటి స్టేజ్ ఇక్కడ అనిపించుకోవడం కోసం చాలా మందిని అడిగా, ఎవరు అవకాశం వల్ల. ఆ రోజు ధనరాజ్ గారు, నాకు భయం, మళ్ళీ స్కిట్ రాయగలనా, సినిమా డైలాగులు 10 నిమిషాలు రాస్తా, స్కిట్ రాయగలనా, అలా ఒప్పించగలనా, చాలా ఫాస్ట్గా ఉంటుంది జర్నీ అక్కడనే. అప్పుడు నేను వెళ్ళి ధనరాజ్ గారు ఫోన్ చేస్తే వెళ్ళాను. నైట్ వెళ్ళిపోయి స్కిట్ రాశా, ఎగరేసి తెచ్చుకెళ్తా అని. అది పెద్ద హిట్ అయింది. నన్నే మ్యూజిక్ డైరెక్టర్గా క్యారెక్టర్ చేయమన్నా చేసా. మళ్ళీ నైట్ అంటున్నాడు, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నువ్వే యాక్ట్ చేయన్నాడు. నువ్వు ఉండు స్వామి, నేను చేయలేను, నాకు భయం వేస్తాను, చిన్న చిన్న క్యారెక్టర్లు అన్నా. అక్కడి నుంచి నేనే రాస్తున్నాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేందుకు చిన్న చిన్న రాసుకొని షార్ట్ పీరియడ్లో కంటెస్టెంట్, కొంచెం షార్ట్ పీరియడ్లో టీమ్ లీడరు, కొన్ని సినిమాలు ఈవెంట్లు, కొంచెం హ్యాపీగా ఉంది. ఆ మధ్యలో జరిగింది ఏంటంటే, అది June 4, 2014 మా అమ్మగారు చనిపోయారు. ఇంకా అక్కడ చనిపోయిన తర్వాత ఇంకా నేను అప్పటికి మా అమ్మకు వచ్చి చూపించా, మరి భలే ఉండవరా, నువ్వు లేడీ వేషం వస్తే మీ అక్కలానే ఉంటావు. మా అమ్మ నేను చెక్ చేసేవాడిని, ఎలా ఉన్నానమ్మా నేను, అది ఇదని. పరిస్థితి బాగోలేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా మా నాన్నని వాళ్ళు ఇక్కడికే తీసుకొని వచ్చేసా. ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. ఇంకా డైరెక్షన్ అనేది నాకు గోల్ అండి. ఏదో సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. నెల్లూరు శిలంగా నన్ను బాగా కాపాడింది. చాలామంది నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం నీట్గా మాట్లాడడం నేర్చుకో, కొంచెం నిదానంగా మాట్లాడడం నేర్చుకో, ఎట్టబడితే అట్ట మాట్లాడుకో, మీ ఊర్లో దాచిపెట్టుకోను మాట్లాడుతున్నారు. కానీ నాకు మాత్రం నేను ఏ రోజు దాన్ని వదలలేదు కాబట్టి అది నేను వదలట్లేదు. చాలా హ్యాపీగా ఉండే. సినిమాల్లో కూడా నేను అలాగనే డైరెక్టర్లు కూడా నీకు అనిపించింది చెప్పేసి నీ శ్రాంగులు అంటారు. అది చాలా సినిమాల్లో ఉపయోగపడింది. తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా నా షో నా ఇష్టం చేసి ఇప్పుడు చేయట్లేదు. నేను చాలు అనుకున్నాను. అంటే ఇంకెవరు కొత్త వాళ్ళు వస్తే బాగుంది అనుకున్నాను, నేను ఫీల్ తీసుకున్నాను తప్ప వాళ్ళే నన్ను తీసేయలేదు. తర్వాత అది పటాస్ చేశాను. పటాసులో నాకు మంచి పేరు వచ్చింది. నేను సీన్ గారితో కూడా కాంబినేషన్ చేశాను. పటాస్ నేను చేయడానికి కారణం సీన్ గారు. అంటే ఏంటంటే నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. ఏందయ్యా ఇంత బాగా చేస్తున్నారు. అసలు నేను చూశాను కదా, బ్లడ్ పెట్టడం అంటే ఏదో రక్తదానంలో బ్లడ్ పెట్టడం కాదు. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు బ్లడ్ పెట్టడం అనేది ఎవ్వడి వల్ల కాదు. అది నేను జబర్దస్త్ ఎక్కువ ఫీల్ అయ్యేది సీన్ గారితో, సుధీర్ గారి టీం చేసేటప్పుడు. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లే, ఒక పిచ్చోడి క్యారెక్టర్ అనుకో, ఒక బాటిల్ కట్టుకుంటాడు, లోపలికి వెళ్ళి పెదాలు పూసుకుంటాడు. అసలు ఒక పెద్ద డైరెక్టరు, ఒక ఆర్ట్ డైరెక్టర్ని పెట్టుకొని డిజైన్ చేసినా కూడా ఆ విధంగా ఎవరు చేయలేరు. నేను చూసా, నాకు ఇన్స్పిరేషన్ లైఫ్లో. నేను పెద్దగా నేను రాగానే అందుకే కాళ్ళు పట్టుకుంటా. తెలియదు ఆయన పర్సనల్ బిహేవియర్, నాకు తెలియదు వాళ్ళ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు. నాకేమో పెద్ద హెల్ప్ చేసింది ఏం లేదు. కానీ ఆ యాక్టింగ్ చూసి నేను మోకాళ్ళ మీద పడిపోతా రాగానే. ఎందుకంటే 15 నిమిషాలు ఇప్పుడు ఎవరన్నా కెమెరా పెడితే కట్ ఉంటుంది. 15 నిమిషాలు కెమెరా పెట్టుకొని చెప్పిన డైలాగులు గుర్తు పెట్టుకుని బాడీలో పెయిన్ భరించి చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను పటాస్ వచ్చినప్పుడు నేను అడిగా, మీరు చేస్తున్నారు సీన్ గారిని, ఫస్ట్ టైం చూడడం సీన్ గారిని. జబర్దస్త్లో మీకు ఆయనతో పరిచయం లేదా? పటాస్ తోటి పరిచయమా? జబర్దస్త్లో ఒకరోజు నేను జబర్దస్త్ షూటింగ్ అని వెళ్తే వీళ్ళు ఏదో స్కిట్ చేస్తున్నారు, గుర్తుందే, మనోడు వేసిండు అన్నాడు. ఇప్పుడు అమ్మ సీన్ గారు ఏంటి స్కిట్లో ఏమన్నారని ఆ రోజు స్కిట్ చేసి అది మేమే కొట్టాం. అది ఏదో ఇంగ్లీష్ క్యారెక్టర్ ఒకటి చేసా. ఆ తర్వాత పటాసులో బాగా పరిచయం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళను, ఎక్కువ అనుకోవద్దు, ఎడిటింగ్లో తీసుకొని చెప్పాలనిపించింది అంత అడిగారు కాబట్టి. అది నాకు ఇన్స్పిరేషను.
తర్వాత నాకు డైరెక్షన్ అందుకే అండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపచ్చు, పర్వాలేదు. ఇప్పామంటే చాలు ఇంక గలగల నేనేం మాట్లాడడానికి ఉంటుంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అండి. డైరెక్షన్ చేస్తున్నా ఓకే ఈ 2017లో. ఓకే. అదే కథతో కానీ ఇంకో కథ, 2 కథలు ఓకే అయినాయి. చూసుకొని కొంచెం నీట్గా, ఎందుకంటే ఆర్టిస్ట్గా ఉంటుంది చేయడం అనేది తప్పు కష్టమేమో నాకు తెలియదు, నాకు ఇష్టం కాబట్టి చేసేస్తా. శ్రీను గారు మీరు ఇప్పుడు మీ గురించి ఇంతసేపు మీ గురించే మాట్లాడారు, మీరు అలా చూస్తున్నారు లేదు అంటే ఎవరికైనా నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా, చాలా బాగున్నారు. అది నేను చెప్తే నువ్వు చెప్పావు అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదా? ఆబ్వియస్లీ ఉంటుంది. అదే జరిగింది. నాకు అర్థమైంది, అందుకనే మీరు అటు చూస్తుంటే నేనే తప్పు మాట్లాడనా? అలానే కదా ఎవరికైనా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఎంత బాగున్నారు, లక్షణంగా ఉన్నారు, మహాలక్ష్మిలో ఉన్నారు అంటే మనం అనుకుంటే ఆవిడకి ఆ తర్వాత తెలిసింది అనుకో, ఎవరు నా గురించి అలా అనుకున్నారా అని ఆవిడకి చాలా పాజిటివ్ ఉంటుంది. ఎదురుకుండా పెట్టుకుని అసలు ఏమున్నారండి మీరు అంటే అంటే ఎవరికైనా ఉంటుంది, అది సహజం, అది లేకపోతే మనిషే కాదు నా దృష్టిలో. అది మీరు డైరెక్టర్ అవుదాం అనుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి యాక్టర్ గా ఇది చేసి చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవుదామని ఉండేదండి. ఓకే. ఆ చిన్నప్పుడు అంటే 5th క్లాస్ అనుకుంటా, 5th క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి. మీరు పుట్టింది ఎక్కడండి? పుట్టింది భీమవరం దగ్గర ఆకిపేట అండి. ఓకే. ఆ సినిమా పిచ్చి బాగా ఉంది మామూలుగా. సో చిన్నప్పుడు మా ఊళ్ళో డ్రామాలు ఇవన్నీ వేసేవారు, సోషల్ డ్రామాస్ అది వేసేవారు. దాంట్లో యాక్ట్ చేస్తాను, ఒక క్యారెక్టర్ అందరూ అడిగితే ఎలా ఏ క్యారెక్టర్ లేదు తొక్కలేదని చెప్పి ఇచ్చేవారు నన్ను. నాకు ఇవ్వరా అని చెప్పి అనుకునేవాడు, కోపం వచ్చేది, ఏదో నిరూపిస్తా అని చెప్పి అనుకున్నాను కసితో. తర్వాత డ్రామా అది ఎవరితో చేస్తాడు, అవును మనమే డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. సో 2 థాట్స్ అలాగే పుట్టాయి నాకు. ఓకే. సో కానీ డైరెక్టర్గా అనేది ఏంటంటే చాలామంది నన్ను ఆర్టిస్ట్గానే బాగుంటుంది నీకు నాకు తెలుసు అని చెప్పి చాలామంది ప్రిఫర్ చేయడం, ఏదో ఒకదాని మీద ఉందా అని చెప్పి ఫోకస్ చేసి ఆర్టిస్ట్గానే ఫోకస్ చేశాను. ఆర్టిస్ట్గా అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా నేను పరిపూర్ణత సాధించలేదు దీంట్లో, ఇంకా స్ట్రగ్లింగ్, ఇంకా పరిగెడుతున్నాను. మరి రైటింగ్ అనేది డిఫరెంట్ స్కిల్, డైరెక్షన్ అనేది డిఫరెంట్ స్కిల్. ఇప్పుడు మీకు 2 ఉన్నాయి. మీ స్కిట్స్ మీరే కదా రాస్తూ ఉంటారు? నా స్కిట్స్ నేను రాయనండి, నేను రాయను. రాసే టైం కూడా నాకు ఎవడు రాంప్రసాద్. నేను మెయిన్ థాట్స్ ఇస్తాను. ఓకే. స్కిట్ ఎలా ఉండాలి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ట్విస్ట్ ఏ ఉండాలి, ఎలా ఎండ్ అవ్వాలి, థాట్ మెయిన్ థాట్ వాడికి ఇస్తా. వాడికి ఇచ్చిన తర్వాత వాడు రాస్తాడు మాటలు రాసింది, మళ్ళీ ముగ్గురు కూర్చుంటూ లాస్ట్ ఫిల్టర్ చేస్తాం. నాకు వచ్చి మధ్యలో ఏమైనా పంచులు వస్తే నేను చెప్పడం, మళ్ళీ సుధీర్ చెప్పడం, మళ్ళీ రాంప్రసాద్ చెప్పడం, ఇలా ఒక స్కిట్ తయారవుతుంది. ఫస్ట్ అయితే ఐటమ్స్ నేను ఇస్తా వండమని, తర్వాత వాడు వండుతూ ఉంటాడు. తర్వాత ఉప్పు తక్కువ కొంచెం వేస్తా, మీరు వెనకాల చెప్తూ ఉంటారు. సుధీర్ గడలు వచ్చి ఒకసారి కొంచెం ఉడకలేదు లైట్ అలా ఉంటుంది. ఓకే. బేసిక్గా జబర్దస్త్ అనేది యుఎస్లో ఉండే వాళ్ళకి కానీ యూనో ఓవర్ కంట్రీస్, బేసిక్గా ఇండియా కాకుండా కూడా చాలా మంది చూడడం. అండ్ మీరు ఎప్పుడైనా అబ్రాడ్ షోస్కి వాటికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇది వస్తుంది అంటే టీవీలకు అతుక్కుపోవడం అనేది స్టార్ట్ అయింది కదా. సో ఇంకోటి ఈ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అమ్మ నాన్న తాత అక్క చెల్లి కావాలంటే 3 గంటలు జర్నీ చేస్తే తాతల దగ్గరికి వెళ్ళిపోతాం. సో అక్కడ వాళ్ళకి ఛాన్స్ లేదు. అది చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళందరూ, చాలా మిస్ అయిపోతున్నాం, సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అన్నట్టు ఉంటుంది అది పరిస్థితి. సో అలాంటి ఒక దుఃఖాన్ని నుంచి మేము దూరం చేస్తున్నాం జబర్దస్త్ ద్వారా అని మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు కూడా అదే చెప్పారు. నిజంగా అండి, మేము కేవలం ఇక్కడికి వచ్చి డబ్బు కోసం సంపాదిస్తున్నట్టు, డబ్బు కోసమే బతుకుతున్నట్టు ఉంటుంది మాది పరిస్థితి. పొద్దున్న లేస్తే పరిగెట్టాలి, రావాలి, వెళ్ళాలి, పోవాలి, అంతే, వేరే ఉండదు. అంతకుముందు ఏదైనా ఎంజాయ్ చేద్దామంటే బయటికి వెళ్ళే అంత కాంక్రీట్ జంగిల్ ఏముంది అక్కడ. సో అలాంటి పరిణామాల్లో వాళ్ళు అన్నారనమాట, ఎంత టెన్షన్స్లో మేము ఇంటికి రాగానే, మేము ఆఫీస్కి వెళ్ళగానే యూట్యూబ్లో పెట్టుకొని చూస్తుంటే ఆహా అన్నీ మర్చిపోతాం అనమాట. నాగబాబు గారు ఆ స్వచ్ఛమైన నవ్వు, అసలు ఎంత వెలగట్టినా ఆ నవ్వు ఎవరినో చెప్పండి, రోజా గారు. సో అందరం అలా ఫ్రెండ్లీగా ఉంటూ కుటుంబంలో ఒక పెద్ద ఫ్యామిలీ కలిసి అందరిని నవ్వించే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంటుంది ప్రోగ్రామ్ అని వాళ్ళ మాటలు ఇవన్నీ. సో వాళ్ళు చెప్పడం నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అప్పటి వరకు ఏంటంటే అబ్రాడ్ ఏం చూస్తారు, వాళ్ళకి అవే సరిపోతే, వాళ్ళకి హాలీవుడ్ ఇంగ్లీష్ షోలు అవి ఇవి సిట్కామ్ కామెడీ అవి అని ఉంటాయి కదా, అవే చూస్తారులే అని చెప్పి అనుకున్నాను. జబర్దస్త్లో మీరు చేసిన స్కిట్స్ అవన్నీ చూసుకుంటే బేసిక్గా మీరు చెప్పినట్టు నవ్వించడం అనేది
నిజంగా నవ్వడం ఒక వరం, నవ్వించడం కూడా ఒక వరం, అది మనందరికీ తెలిసిందే. మీరు యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఆశీర్వచనాలు మీ దగ్గర ఉంటాయి, వాళ్ళని నవ్వించడం మీరు చేస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ ఒక అంటే మీకేమైనా అనిపిస్తూ ఉంటుందా కొన్ని కొన్ని స్కిట్స్ ఏమైనా ఆ లైన్ క్రాస్ అయ్యి మీరు వస్తున్నారు నవ్వించడం కోసం అని మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే నవ్వించాలంటే గా కూడా హెల్దీ జోక్స్, హెల్దీ స్కిట్స్ కూడా చేయొచ్చు కదా. కొన్ని కొన్ని అంటే మీరు చేస్తున్నారు, ఇవి కూడా ఉన్నాయి కాబట్టి అవి చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడతారా? నేను ఏమైనా లైన్ క్రాస్ అవుతున్నాను అని ఏమైనా ఆలోచిస్తారా? మీ క్వశ్చన్ ఆన్సర్లో ఉందండి నిజంగా. అంతసేపు అడిగారు అంటే మీరు చూసారా క్వశ్చన్ ఎంత కాంప్రమైజింగ్ అడిగారు కదా. కాంప్రమైజింగ్ వీళ్ళని హట్ చేయకూడదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బా మరి అడిగిందిరా ఇలా అడగాలని చెప్పి ఆ చిన్న రెండు సెటిల్ చేస్తే అడిగారు. పక్క లాయర్ గా కూడా నువ్వే వాదించావు. డెఫినెట్లీ నేను ఇక్కడ ఉన్నదే అందుకు. మంచి క్వశ్చన్లే కానీ అడగలో తప్పే లేదు. క్రాస్ అవుతుంది కదా, అబ్బా ఏంటి అసలు నిజంగా చేయకపోతే బాగుండేది పంచ్ షట్ అని అనిపించిన రోజులు ఉన్నాయి, అని అనిపించిన స్కిట్లు ఉన్నాయి. బా కలగొట్ట చేశాను కదా, ఇది అది తిరిగిపోయింది కదా స్కిట్ అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే పరిధి దాటి చేస్తున్నాం కావాలని ఎవరు చేయడం, ఒకటి కావాలని ఎవరు చేయడు. ఇంకోటి ఏంటంటే టు బి ఫ్రాంక్ చెప్తాను, పాత సినిమాలకి ఇప్పుడు సినిమాలకి, పాత ఐటమ్ సాంగ్స్కి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్కి, పాత సినిమాల కామెడీకి 90sలో వచ్చిన కామెడీస్కి ఇప్పుడు వస్తున్న కామెడీకి ఎంత తేడా ఉంది. ప్రతి దాంట్లో బ్రాడ్ మైండ్ అయితే వెళ్తున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు యూఎస్ వెళ్తే కొన్ని వర్డ్స్ని చాలా అనర్గళంగా తప్పని మాట్లాడతారు, వాళ్ళు క్యాజువల్ పేరు పెట్టి పిలిచినట్టే ఉంటాయి, లైట్ తీసుకుంటాం. సో అలాంటి దానికి మనది కొంచెం అప్గ్రేడ్ అవుతుందని ఫీల్ అవుతాం ఒకసారి. పర్లేదు బాగా రిసీవ్ చేసుకుంటారు, అబ్బా భలే ఉంది ఇది అని చెప్పి అనుకుంటాం. లేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పిల్లలతో కలిసి చూసేటప్పుడు కానీ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కానీ చిన్నగా అనిపిస్తుంది. అక్కడ నిజంగా ఫీల్ అవుతాం, బా అనకూడదు కదా ఇది అనవసరంగా అనేసాం, ఓకే రైట్ అని చెప్పి అనుకుంటాం. బట్ మేము శృతి మిస్తే ఈ పాటికి షో ఉండదండి. ఇది చాలా ప్రగాఢంగా గట్టి నమ్ముతుంది. శృతి మించుంటే ఈ పాటికి షో ఆడేది కాదు. ఇలాగే ఎందుకు ఆడుతున్నామంటే మా శృతి మించే తత్వం ఎలా ఉంటుందంటే, బైక్ మీద ఎవడో వెళ్తున్నాడు, బైక్ వెళ్ళి కారుని గుద్దాడు, పాట్మని గుద్దాడు, అంతా డ్యామేజ్ అయిపోయింది. కారు దిగి ఏమంటాడు ఫస్ట్ వాడు బూత్ అంటాడు. అలా తిట్టట్లేదు కదా మేము, అలాంటి తిట్టలేదు లేవు కదా షోలో, లేవు ఏమైనా చూసుకోవచ్చు కదా అనే తత్వం కూడా కదా. రే కళ్ళు దొబ్బాయా అని అంటాం. మా షో అంతకు మించి అట్లా. సో ఆ లైన్లో ఉన్నాం మేము. అంతే. బయట కొంతమంది అందరూ మనలాగే బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తారని చెప్పలేం కదా. కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చి మిమ్మల్ని అంటే తిట్టడాలు అలాంటివి ఏమైనా చేశారా? కామెంట్స్ లో పెడతారు కదా, ఇది బూత్ ఎక్కువైపోయింది, ఆనజ్ ఎక్కువైపోయింది, అది ఇది అంటారు. ఇమ్మానండి కమాన్ పెట్టండి, మీకు అలా అనిపించినప్పుడు తర్వాత ఒక తిట్టేసి కింద పెట్టండి, స్కిట్ రాసి పెట్టండి, చేస్తాం. నిజం చెప్తున్నా, నిజంగా ఒక స్కిట్ బాగోపోతే ఒకరిని పర్సనల్గా హర్ట్ చేసే హక్కు ఎవరికి లేదు, ఎవరికైనా కానీ, దేవుడికి కూడా లేదు. నిజంగా స్కిట్లో ఏమైనా తప్పులు దొరికినా కానీ, లేకపోతే ఏదైనా స్కిట్ బాగోపోయినా కానీ పచ్చిబూతులు తిడతా ఉంటారు కొంతమంది, అమ్మల్ని అక్కల్ని తిడతా ఉంటాడు. బహుశా ఆడు తల్లిదండ్రులు పొట్టలేదు అనిపిస్తుంది ఒకసారి, అలాంటి తిట్లు ఇప్పుడు తిడతా ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, కమాన్ మీరు తిట్టండి, తిట్టి 2 స్కిట్లు పెట్టండి, అప్పుడు ఒప్పుకుంటారు. అండి ఒకటి విమర్శించే హక్కు ఎప్పుడు వస్తుంది, వాడికి తెలియాలి, దాని గురించి తెలియాలి కంపల్సరీ. సో నేను చాలామంది ఎంత పర్సనల్గా హర్ట్ అవుతారండి కమెడియన్స్. నిజంగా ఆ కమెంట్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు తిట్టడానికి నేను ఇన్ని రోజులు కామెడీ స్కిట్ చేశాను అని అనుకుంటారు. మా జబర్దస్త్లో చాలామంది కమెడియన్స్ చాలాసార్లు ఫీల్ అయ్యారు దీని గురించి. పర్సనల్గా దయచేసి ఎవరిని తిట్టాకలేదు, స్కిట్ బాగోలేదు భయ్య దయచేసి తగ్గించండి, ఇది తగ్గించండి, జడ్జిమెంట్ బాగోలేదు అంటారు. జడ్జిమెంట్ బాగోలేదని తిట్టడం ఎందుకు, తిడతా ఉంటారు. అలాంటి వద్దు. నువ్వు యూట్యూబ్ చూస్తూ కింద కమెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంతో కొంత చదువుకున్నాడు, నువ్వు ఒక సంస్కారం ఏడుస్తుంది, దాని ప్రకారం పెట్టండి. ఎప్పుడైనా ఒక విమర్శనాత్మకంగా చెప్పాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏమండి. ఒక తిట్టు ద్వారానే చెప్పాలంటే అప్పుడు దాంట్లో నాన్ వెజ్ ఎక్కువ అవుతుంది అన్న నీకేం రైట్ ఉంది, కింద నాన్ వెజ్ పెట్టి నువ్వు ఏమండి. కనీసం ఆడంత నాన్ వెజ్ కూడా వాడలేదు కదా అక్కడ, ఏదో చిన్నది మామూలు చిన్న మీనింగ్, కింద ఈడు వచ్చేసి అమ్మలు అక్కలు తిట్టుకుంటూ పెడతాడు. ఇప్పుడు ఈడ డబుల్ మీనింగ్ మేమా
అది. సో మేము ఎక్కడ క్రాస్ అవ్వట్లేదు. క్రాస్ అయిపోవడం అయితే షో ఇంత సక్సెస్ అవ్వదు, ఇంత రేటింగ్ రాదు, ఇంత ప్రజాదరణ పొందదు. ఇప్పుడు 200 ఎపిసోడ్లు నిన్న జబర్దస్త్ వచ్చింది. 200 ఇంటూ 6 మధ్యలో 6 అయ్యాయి, అంతకుముందు 5, అదొక 1000, ఇదొక 600. నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు ప్రతి టీంలో ఎవరైనా ఇది ఎక్కువైపోతుంది రుద్ర మేమే అనుకుంటాం. డైరెక్టర్లు అక్కడే నిలబడుకొని సుధీర్ని అడగండి, సుధీర్ని మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసుకుంటే అడగండి, ఏదైనా చిన్నది ఇలా వస్తే రే ఉద్ర రే ఆపానండి, ఈడవడరా బాబు ఇది చిన్నది, అది డబుల్ మీనింగ్ కాదురా, అది చిన్నదేరా మామూలుగా, అసలు డబుల్ మీనింగ్ కాదు, నాకు దాన్ని వెతుక్కుంటా నేను. ఆడియన్స్ ఇది తీసుకుని దీన్ని డబుల్ మీనింగ్ అనుకోవచ్చు కదా, దీన్ని ఆస్కారం ఉంది కదా, ఇది వద్దురా అని అంటాను. సో వాడు దానికి నన్ను బాగా తిడతాడు అనమాట, అది ఇది కాదురా బాబు అని అంటాడు. కాదు వద్దు అంత ఎగ్నెస్ట్ చేస్తా. కావాలని ఎవడు ఎంకరేజ్ చేయడండి డబుల్ మీనింగ్, ఎవడు చేయడు. ఇక మాకు లేరా ఫ్యామిలీస్ కాదు, ఎన్ని స్కిట్లు దరిదాపు ఒక 2000 స్కిట్లు దరిదాపులకు వచ్చింది. చాలామంది చూస్తుంటారు, చాలామంది అంటారు జబర్దస్త్ అనేది ఎలాంటిది అంటే, ఒక మనిషి సిగరెట్ తాగితే పక్క రోజు ఆపడు, వ్యసనం అయిపోతాడు. జబర్దస్త్ కూడా మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాలకు కానీ బయట వాళ్ళకి కానీ వ్యసనంతో సమానం. ఒకరోజు అయితే తట్టుకోలేరు, చిన్న పొరపాటు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తాము, ఒకనో టైంలో సరిగ్గా ఏదో ఒకటి పెట్టలేకపోవచ్చు, వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఒక్క మనిషే కదా అదంతా చూసుకుని, ఒక 1000 మంది ఉంటే మనిషికి ఒక్కడు ఉన్నాడు కదా. చిన్నవి ఏదైనా జరుగుంటే కూడా అది అవతల అలా తీసుకోరేమనుకొని చేస్తాం అంతే తప్ప కింద వలగరగా. అది ఒక అతను పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే నీకు అంత రేటింగ్ ఎలా వస్తుంది? సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది ఇండియాలోకి ఒక టాప్లో ఉంది ఇది. అంటే దాంట్లో ఏ గ్రేడ్ పర్సన్స్ చూస్తారు, డి గ్రేడ్ అంటే చదువుకోని వాళ్ళు చూస్తారు, బీసీ సెంట్రల్ చూస్తారు. వాళ్ళందరికీ ఏం కావాలి అన్నీ దాంట్లో ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు లాస్ట్లో కొట్టుకుంటారు, ఎందుకు మీరు ఆడంగా వేస్తారు, ఎందుకు వేస్తున్నారు కదా, లేడీస్ వేస్తారు. ఇప్పుడు లేడీస్ వేస్తామండి. ఒక అమ్మాయిని తెచ్చారు, ఒక క్యారెక్టర్ అమ్మాయికి, భారీ క్యారెక్టర్. మేము పుసుకుని నువ్వు రావే అని చెప్పి అలా పట్టుకోవడానికి మేము ఎంత ఆలోచించాలి అమ్మాయిని. అక్కడ ఎందుకు చేసావు జాకెట్ ఎందుకు అలా పట్టుకోవాల్సి వచ్చింది అని చాలా కాంట్రవర్సీస్ అయిపోతాయి. అదే మేము గెటప్ వేసుకుని మా ఇష్టం, నువ్వు రావే అట్టు అని చెప్పి తర్వాత అది తిరిగి మొగుడు కొట్టడం ఇవన్నీ బాగుంటుంది చూడడానికి. సో ఆ క్యారెక్టర్లు రియల్గా ఆడవాళ్ళకి ఇవ్వలేకే గెటప్లు వేసుకోవడం తప్పించేసి మేము అది. ఇంకోటి ఏదైనా ఫన్ వర్కౌట్ అవ్వాలి. ఒక అమ్మాయి వేషం, ఒక అమ్మాయిలో వస్తే ఫన్ వర్కౌట్ అవ్వదు. మరి అమ్మాయి జాకెట్ బాగుందరా, చీర బాగుందరా, మ్యాచింగ్ బాగుందరా అంటారు. అది శారీ సెంటర్ కాదు కదా. ఒక అమ్మాయి వేషం వేస్తే 99% కామెడీ వర్కౌట్ అవుతుంది. అంటే కామెంట్లు కూడా అందరూ బెటర్ అండి. ఒక 10-15 మంది వల్గర్గా పెడతారు. మిగతా వాళ్ళు మేము స్పూఫ్లు కూడా చేస్తున్నాం, చాలా స్పూఫ్లు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారిది టెంపర్ చేశాను, మోహన్ బాబు గారిది చేశాను, యమదొంగ చేశాను. ఎవ్వరు నా గురించి వల్గర్గా పెట్టలా. అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది అది పెట్టాలనే పెడతారు, ఎందుకు ఇలా చేసాడు అలా చేశాడు, అది భయంకరమైన బూతులు ఉంటాయి, మాకు తెలియనట్టే ఉంటాయి. బేసికల్లీ చెప్పాలంటే అండి, కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను చూసా బెంగళూరు వెళ్తుంటే డాబా దగ్గర ఆగా. అంటే మనిషి ఈగో అనేది ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. నేను ఫస్ట్ టైం ఒక ఈగోని లైవ్ లో చూడడం, నేను చూడలేదు. నాకు ఈగో అనే పదార్థాన్ని మీరు ఎప్పుడు చూడలేదు, దాని రూపం చూసాను ఆ రోజున. ఓకే, నేను వెళ్తుంటే మధ్యలో ఆపి ఒక రోటీ తినుకుంటూ ఉంటే ఒక 15 మంది వచ్చారండి కుర్రోళ్ళు, మంచి తాగేసి అన్న సీనన్న గెటప్ సీనన్న ఫోటోలు టప్ టప్ దిగారంత అయిపోయింది. ఒకడు ఉన్నాడండి, అరే సీన్ ఇప్పుడు మనమే స్టార్ తొక్క ఆవిడేంటి అన్నాడు. నైట్ నాకేమనిపించలే, తాగేస్తున్నాడు అని చెప్పేసి అయిపోయింది. అరే ఆడితే అంతే దిగుతారా హా ఫోటోరా రండ్రా అమ్మ మనం రేపొద్దున స్టార్ లేదా అని అన్నది. సర్లే అనుకున్నా, అయిపోయింది. మళ్ళీ అరుస్తున్నాడు. దగ్గరికి వెళ్ళా, హలో అండి నమస్తే అండి, నా పేరు శ్రీను అండి, నేను ఆర్టిస్ట్ని, ఇలా జబర్దస్త్లో చేస్తూ ఉంటాను అంటే మనం అక్కడ వెళ్ళిపోయి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నాంట్రా అసలు నేను ఎవడైనా ఫోటో దిగమన్నాడు అని చెప్పానంటే వాడికి ఇంకొంచెం కోపం పెరుగుతుంది, ఎవడో నాకు చెప్పడానికి అంటాడు. అదే మనం వెళ్ళి మంచితనంతో కొట్టాం అనుకోండి, ఆడ ఆలోచిస్తాడు. ఆ రియాక్షన్ నేను చూసా, దాన్ని చూసా నేను లైవ్ లో చూసాను. ఆ ఈగోని చూసా, ఈగోని చంపడం చూసా. నాకు చాలా మంచితనంతో ఈగోని చంపేయగలరు మీరు. నాకు అనిపించింది, ఫస్ట్ టైం అనిపించింది. నేను సడన్ గా ఇలా అయ్యేవాడిని ఆపుకొని వద్దులే వెళ్ళాను. థ్యాంక్ యూ, మిమ్మల్ని ఎవరేం అనలేదు భయ్యా, నేను ఏదో స్టార్ అయిపోయి. నేను అన్నాను భయ్యా, ఎందుకు భయ్యా, నేను అన్నాను పో నీ దగ్గరికి వచ్చి నేను స్టార్ని నాతో ఫుడ్ దిగి అన్నానా, మీ ఇష్టం భయ్యా, నేను హట్ చేయకూడదు భయ్యా, నేను హట్ అయ్యాను భయ్యా, సారీ ప్లీజ్ అని చెప్పి. సారీ ఏమనుకోతాను అంటే తాగేస్తున్నాను సారీ అన్నది. చాలు అది నాకు. ఆడు 100 ఫోటోలు దిగినట్లు లెక్క నాతో.
ఒప్పుకున్నాడుగా. సో ఇలాగా ఇంకోటి లాస్ట్లో ఎందుకు కొట్టుకుంటారు, స్కిట్లో ఆడంగి వేషాలు ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రాఘవ గారి స్కిట్ల దగ్గర నుంచి చూసుకుంటే చంద్రన్ స్కిట్లు, సుడిగాలి సుడి స్కిట్లు, ఆర్పి స్కిట్లు, రాకేష్ స్కిట్లు, ఆది స్కిట్లు, వీళ్ళందరూ ఏంటంటే సర్టన్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొట్టుకోవడం అనేది లాస్ట్లో కామెడీగా కొట్టుకునేది అంతా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఆ క్లైమాక్స్ వచ్చి కర్ర తీసుకుని అలా ఉంటుంది అనమాట. చంద్రన్ స్కిట్లు చూడగానే లేడీస్ అట్రాక్ట్ అవుతారు, ఆది స్కిట్లు చూడగానే యూత్ అట్రాక్ట్ అవుతారు. మా స్కిట్లు చూసినప్పుడు యూత్లో కొన్ని రకాలు ఉంటాయి. వాళ్ళు ఆర్పిని చూస్తే స్లాంగ్ని బాగా ఇష్టపడే వాళ్ళు, మంచి మంచి మ్యాటర్స్ని అట్రాక్ట్ చేసుకుని ఉంటారు కదా, ఇట్లాంటివి ఆర్పీకి అట్రాక్ట్ అవుతారు. రాఘవ గారికి మంచి 40+ ఉంటారు చూసారా, వాళ్ళంతా నిజంగా 40+ వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇది ఆయన కించపరిచినట్టు కాదు, ఇది 40+ అంటే తక్కువ అండి, ఎంతమంది ఉన్నారు. సో ఒక్కొక్కరు అని చెప్పినాను. సో ఇంతమంది కలిసి ఇంత వేరియేషన్ చేస్తున్నాం, ఇన్ని రకాలుగా చేస్తున్నాం కాబట్టి అంత రేటింగ్ వస్తుంది, అంతమంది ఆడియన్స్ మేము పొందగలిగాం. లేదు ఓన్లీ పంచెస్తో లేకపోతే అలాగే వెళ్ళిపోదాం అనుకుంటే ఏ వేషాలు వేయకుండా ఆడిన వేషాలు లాస్ట్లో క్లైమాక్స్ కొట్టు వెళ్ళిపోతే కేవలం కొద్ది మందికే పరిమితం అవుతుంది షో. సో అందరినీ లాక్కున్నాం కాబట్టి ఈ షో సక్సెస్ మంది చూస్తున్నారు. కొన్నిసార్లు స్కిట్స్లో మీరు మీ యాంకర్స్ అనసూయ కానీ రష్మి కానీ వాళ్ళకి ముందు మీరు చెప్తారా బేసిక్గా వాళ్ళ పైన ఏమైనా పంచెస్ వేసినా కూడా ఏమన్నా, అంటే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారు రీకౌంటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్తేనే మనం వేస్తే పేలుతుంది అనుకోండి, ముందుగా చెప్తాం. లేకపోతే వాళ్ళేమో అసలు పెట్టుకో, నాగబాబు గారిని అయితే సుధీర్ గారు అయితే డాడీ అన్నాడు, నేను ఒకసారి డాడీ జడ్జెస్ ని యాంకర్స్ ని వాళ్ళు అసలు ఫీల్ అవ్వరు. అందుకే ఒకటి చెప్పనండి, మొత్తం ప్రపంచం మీద చాలా కామెడీ ప్రోగ్రాంలు వచ్చాయి కదా, దీనికి ప్రపంచంలోని ప్రోగ్రామ్స్ తేడా ఏంటంటే స్కిట్ లోంచి బయటికి వెళ్తాం. ఇప్పుడు నాలో ఒక మైండ్ వస్తుంది, కాలు కొడతాడు, ఆడు ఎప్పుడు కాలు కొడతాడు రా, కాలు ఇప్పుడు కొడతాడు అంటారు. ఆర్పీ కాలు కొడతాడు అన్నది ప్రపంచం మొత్తం చూస్తే తప్ప ఆ స్కిట్ లో ఉండి ఆ పంచి పేలదు. అప్పుడు ఏం చేస్తాం అంటే, మేము అందరికీ తెలుసు కాబట్టి మేము అవుట్కి వచ్చి స్కిట్ లోంచి మన ఇంట్లోకి వస్తాం. దానివల్ల స్కిట్ లో ఒక భాగం మేమైపోతాం, మాలో ఉండే మ్యానరిజంలు, మాలో ఉండే మైనస్లు. అందుకని స్కిట్ మేము అమ్మ అక్క చెల్లి వీళ్ళ మధ్యన పంచులు ఉండవు. అమ్మ క్యారెక్టర్ లో ఉన్న ఆర్పీ మీద, చెల్లి క్యారెక్టర్ లో ఉన్న గెటప్ సీన్ గారి మీద మా ఎన్నో రూపాలు ఉంటాయి కదా. ఆర్పీ గారు కాలు కొడతాడు, సీన్ గారు ఏందే అంటాడు, వీటి మీద పంచేసి మళ్ళీ స్కిట్ లోకి వస్తాం మేము. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్స్ మీరు కావాలని అడుగుతున్నారా లేకపోతే ముందు అనుకున్నారా ఇలాంటివన్నీ? ఇప్పుడే వస్తాను. అవునా? అంతే. మీ పేరు చెప్పలేదు ఎందుకు నాకు. కౌముది. ఓకే. సో ఇలాగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీ గురించి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, ఈవిడ మెంటాలిటీ అని ఎవరు తెలియదండి. క్వశ్చన్స్ వరకు అడిగింది వెళ్ళిపోయింది అనుకుంటారు. సో అక్కడ యాంకర్స్ కూడా వచ్చి ఇంట్రడక్షన్ చెప్పేసి కూర్చొని వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఎలా ఉంటుంది, రిసీవింగ్ ఎలా ఉంటుంది తెలిసేది ఎప్పుడంటే మేము వాళ్ళ మీద పంచులు వేసినప్పుడు, కానీ మేము ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు, వాళ్ళు ఇది వేసినప్పుడు. సో మేము అందుకే స్కిట్లు ఇన్వాల్వ్ చేస్తుంటాం మధ్య మధ్యలో. రష్మి డ్రెస్ బాగుంది, థ్యాంక్ యూ అంటారు, డ్రెస్ ఏ బాగుంది అంటారు. సో ఇలా కొన్ని పంచులు వేస్తే ఏంటంటే వాళ్ళ మీద కూడా దృష్టి వెళ్తుంది, వాళ్ళు కూడా స్కిట్ లో భాగం అవుతారు. సో స్కిట్ చేస్తే మా పేరు వస్తుంది, జడ్జిమెంట్ ఇస్తే నా బాబుకి రష్మి గారి పేరు వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి, ఇంట్రోల్ చేస్తే అంత రాదండి. నిజంగా ఫ్రాంక్ ఇంట్రోల్ చేసి డాన్స్ చేసేసినంత మాత్రం పేరు రాదు. వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, అంత బాగా కౌంటర్లు ఇస్తారు కాబట్టి, అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పేరు వచ్చింది వాళ్ళకి కూడా. ఎందుకంటే జబర్దస్త్ యాంకర్ వస్తే యాంకర్ టాప్ యాంకర్ లేకపోతున్నారు. సో నిజంగా బోత్ ఆర్ ఆసమ్, ఇద్దరు కూడా చాలా మంచి. ఇది మొన్న నేను బెంగళూరు నుంచి వస్తున్నాను అండి, బస్సులో ఆరెంజ్ బస్సు, జబర్దస్త్ స్కిట్లు వేశారు. నేను స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్తా, మొన్న ఒక స్కిట్ ఏంటి అనగానే వాడి దగ్గర ఒక 4 టెరాబైట్స్ సంబంధించిన హార్డ్ డిస్క్లు ఉంటాయి. వాడు ఎక్కడి నుంచి ఆ సంపాదన, అప్పు చేసో అమ్మని ఇబ్బంది పెట్టైనా సరే వాడేం తాగట్లేదు, సిగరెట్లు తాగట్లే, 4 హార్డ్ డిస్క్లు తీసుకొని జబర్దస్త్ సంబంధించినటువంటి ప్రతి స్కిట్ వాడి దగ్గర ఉంది. అది ఎలా అయిపోయిందంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం, ఒక డిస్క్ రూపంలోనో, ఒక పెన్ డ్రైవ్ రూపంలోనో. ఇంకోటి ఏంటంటే డిష్ చేయమండి మేము, డిష్ అంతే సింపుల్ గా. ఎంత రిసీవ్ చేసుకుంటారండి బాబు, నిజంగా ముసలోళ్ళు చాలా మంది కళ్ళు కనిపించగా ఊళ్ళు వినుకుంటూ. నిజంగా నేను నిజంగా హ్యాపీ మూమెంట్ ఎప్పుడంటే, గచ్చిబౌలి దగ్గర ఒక ఆయన్ని నేను ఆటో గచ్చిబౌలి షూటింగ్కి వెళ్తున్నాను, వస్తా ఉంటే రోడ్డు దాడుతున్నాడు ఆయన కళ్ళు కనిపించు బాబు, స్టిక్ పట్టుకొని దాడుతూ ఉంటే ఆటో వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆయన అటు వెళ్ళాలి, గచ్చిబౌలి సైడ్, లింగంపల్లి సైడ్ వెళ్ళాలి. సరే అని చెప్పి నేను కారు లేపమంది ఫాస్ట్గా ఆపి వచ్చి నేను మీద దాటిస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నా అదే అని చెప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా అదే అని మాట్లాడతాను. అన్నా మీ పేరేంటన్నా? నా పేరు సీన్ అన్న. గెటప్ సీన్ కదా అన్నాడు.
గొంతు గుర్తుపెట్టు. గొంతు గుర్తుపెట్టాడండి. బా సూపర్ అండి అది, సూపర్. నా లైఫ్లో సూపర్ మూమెంట్ అది. గొంతు గుర్తుపెట్టి సీను అంటే గెటప్ సీను కదా అని చెప్పి అన్నాడు ఆయన. నాకు ఇంకా మాటలు రాలే. వీళ్ళు కూడా చూస్తున్నారు, వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, మనం ఇంకా కష్టపడాలి. మీరు గెటప్ సీన్ అనగానే నాకు ఆనందం కంటే బాధ్యత అనిపించింది. నాకు బాధ్యత పెంచుకున్నాను. ఎస్, చేయాలి, ఇంకా చేయాలి, కొత్త ఆడుస్తూ కొత్త నవ్వించాలి. చాలా బాగా అనిపించింది నిజంగా. మేము చేస్తూ ఉంటే చాలా సింపుల్గా సిల్లీగా ఏదో ప్రాక్టీస్ అరే ఏమనుకుంటారా కాన్సెప్ట్ ఏంటరా అని చెప్పి అనుకుంటాం. కానీ మేము దాన్ని దృశ్యరూపం చేసి వదిలిన తర్వాత కొన్ని కోట్ల మంది చూస్తున్నారనే తలుచుకుంటే బాబాయ్ చాలా కష్టపడాలరా అనిపిస్తుంది మామూలుగా. సో ఇంటర్వ్యూలకు చేస్తూ ఉంటే ఒకలా ఉంటుంది, ఆన్ స్క్రీన్లో ఒకలా ఉంటుంది. సో ఈ స్కిట్లు తయారు చేసినప్పుడు కూడా మేము అనుకున్నప్పుడు కూడా లైట్ అనిపిస్తుంది, ఒక్కోసారి బాగా కష్టపడాలనిపిస్తుంది. బట్ అంతమంది చూస్తున్నారు, అన్ని కోట్ల మంది చూస్తున్నారంటే నిజంగా మాలో రెస్పాన్సిబిలిటీ నిజంగా పెంచినట్టే ఉంటుంది. సో ఇంకోటి మేడం, మామూలుగా ఏదైనా మీతో ఒక ఇంటర్వ్యూ చేసాం అనుకో, రెండో రోజు మీతో మాకు కొంచెం క్లోజ్నెస్ వస్తుంది. దాంతోపాటు ఏముందిలే ఇంకా కూడా జబర్దస్త్లో సీన్ గారికి కానీ సుధీర్ గారికి కానీ అందరికీ కూడా నాగబాబు గారు చాలా క్లోజ్. ఆయన ఉదయం వచ్చినప్పటి నుంచి రెడీ అయ్యే కాడి నుంచి సార్ ఎలా ఉన్నారు సార్ అక్కడ మాట్లాడి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తాం. ఆ చనువు అనేది ఓవర్లాప్ అయినా ఆ చనువు అనేది ఎక్కువైపోయినా కూడా స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి మన యాక్టింగ్లో కానీ కొంచెం చొరవ వచ్చి మన చేయడంలో కూడా ఏముంది నాగబాబు గారు మనకు తెలుసు కదా. ఇంతకుముందు ఒక జోక్ చెప్పాను, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ భయం ఆ ధైర్యం, నాగబాబు గారు అక్కడ ఏం చెప్పబోతారో, బాగా చేయకపోతే ఏమి ఇవ్వబోతారో అంటే దానికి ముందు మనం కలిసిన వ్యక్తి కాదు నాగబాబు గారు అక్కడ వచ్చి సీట్లో కూర్చునేది. ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలంటే మనం చేసేసిన ఇలా నిలబడుకుంటే సీను అదరగొట్టేసావు అని అంటారు. నచ్చకపోతే సీను చూసుకోండి కొంచెం తగ్గుతుంది ఈ మధ్యన, ఆర్పే కాలు కొట్టడం తప్ప దాంట్లో ఏమీ లేదు, కొంచెం చూసుకో, ఇలానే పోతూ ఉంటే నీకే ఇబ్బంది లైఫ్లో. అంటే దానికి ముందు వరుణ్ బాబు గారి సినిమా బాగుంది అని మనకు నచ్చింది అనుకో కంచె, అక్కడ వరకే అది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏది పనికిరాదు, ఆర్పి బాగా చేశాడా లేదా, ఎందుకంటే ప్రపంచం అనే ఒక బుక్కులు ఇది గిన్నిస్ బుక్. అంటే మీరు తెలియదు, మేము రిహార్సల్ చేసేటప్పుడు మళ్ళీ రోజా గారు కూడా అంతే, ఎక్కువ నవ్వరు ఏ స్కిట్కి కూడా. ఆవిడ లోపల దాన్ని చాలా బాగా అనిపించి ఇది అసలు ఒక రాజకీయానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బంది కూడా స్టేజ్ మీద చూపించదు. అక్కడ జడ్జిమెంట్ నేను చూశాను, అందరు చూశారు. మేము రిహార్సల్ చేసినప్పుడు మీరు చూస్తే నరాలు దిగిపోతాయి. ఎవడు రైటరో తెలియదు, ఎవడు డైరెక్టరో మేము ఇప్పుడు గెటప్ సినిమా డైరెక్టర్ ఏం కాదుగా, మేము టీం లీడర్ని. టీం లీడర్లకు ఒక డైరెక్టర్ ఉండాలి యాజ్ యూజువల్గా, మాకు డైరెక్టర్ లేడు. మేము ఒక పంచ్ అనుకుంటాం, ఆ పంచిని ఎలా చెప్తామని అర్థం చేసుకుంటాం. ఈ మధ్యలో డైరెక్టర్స్ వస్తారు, మేము ఒక 20 నిమిషాలు అద్భుతమైన స్కిట్ చూపించి దాన్ని జనాభా దృష్టిలో కూడా ఓకే చేయించుకోగలం. అది ఎలా వచ్చిందంటే కేవలం జడ్జిమెంట్ చూడగానే ఏమో నాగబాబు గారు ఏమంటారు ఈ స్కిట్ చూసి అంటే మాకు ప్రతిరోజు ఆ భయం ఉంది మా కడుపులో. అది మమ్మల్ని కాపాడుతుంది ఆ భయం. అంటే ఒక వ్యక్తిని చూడగానే మనకు తెలిసిన నాగబాబు గారు అది ఉన్నది స్టేజ్ ఎక్కితే అలా చూసి ఆ పాయింట్స్ రాసుకొని ఆ చెప్పే విధానంలోనే ఒక అద్భుతమైన జడ్జిమెంట్. నాగబాబు గారు నువ్వు చాలా మంది చెప్తారు మా అయిపోయిన తర్వాత టేక్ తీసుకుంటారని, టేకులు ఏముండవండి, మదర్ ప్రామిస్ చెప్తాం కదా అలా కూడా అంటారు కొంతమంది అంటారు. ఎందుకంటే ఈ విమర్శకులు అని కొంతమంది అంటారు, అంటే ఎదిగే క్రమంలో ఏమో ఆ ప్రోగ్రామ్ అంత పేరు వచ్చేసిందని. నేను చెప్తున్నాను కదా, దగ్గర నుంచి చూసాం కదా, తర్వాత తీసుకోవడం తర్వాత చేయడం ఉండదు. స్కిట్లు కూడా ఆల్మోస్ట్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మైక్ కింద పడి అలాంటిదప్పుడు ఆపాల్సి వస్తుంది తప్పించి స్కిట్ కూడా త్రూఅవుట్ సింగిల్ టేక్. ఓకే, అది కాంపిటీషన్ లాగా కాబట్టి ఒకేసారి అయిపోతుంది. సింగిల్ టేక్ ఎందుకు అవ్వాలంటే కామెడీకి ఆ స్టేజ్ మీద చేసే కామెడీకి ఎప్పుడైతే సింగిల్ టేక్ అయితేనే ఆ సోల్ ఉంటుంది. లేకపోతే కట్ చెప్పి మళ్ళీ క్లోజ్ తీసుకుంటే ఫీల్ మొత్తం పోతుంది. ఇంకోటి డైరెక్టర్స్ ఉన్నారు మేడం, భరత్ గారు మా వయసే, మా కన్నా చిన్న, మా ఇద్దరు. ఓకే, మీ ప్రోగ్రామ్ కి వాళ్ళు డైరెక్టర్. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఏమనుకోవచ్చు సీన్ చెప్తాను. వాళ్ళు ఏంటంటే నేను చూశాను కదా మేడం, నేను ఏదైనా ఒక ప్రొడ్యూసర్ ఈ మధ్యలో ఒక ప్రొడ్యూసర్ కట్ చెప్పడానికి వెళ్ళా. 2.5 hours నేను అందరినీ నవ్వించి తీసుకెళ్ళిన ఏడిపించిన ఆ కథ అతను చెప్తుంటే ఏ ఎక్స్ప్రెషన్ నాకు ఇవ్వట్లేదు. నాకు భయం వేసింది, నేను డైరెక్టర్ అవుతాను లేదని. లాస్ట్కి అన్నాడు ఎరగదీసావు కథ అన్నాడు. అదేదో ముందే నవ్వొచ్చుగా, ముందే ఏడవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏ చిన్న బిట్ ఉన్నా కూడా ఇమీడియట్లీ మీకు ఇచ్చేస్తారు ఎక్స్ప్రెషన్, అదిరిపోయింది రారిపోయి ఇంకా చెప్పొద్దు స్కిట్. అలా మనకి ఎలా ఉందంటే ఎంసెట్ ఎప్పటికప్పుడు రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది, పేపర్ రాసావు 15 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యేవన్నట్టు. అంటే వాళ్ళు మన వయసు వాళ్ళు ఇగో ఉండదు, చిన్న చిన్న పొరపాట్లు చేసిన స్కిట్ మీద ప్రభావం ఉండదు, పక్కకు తీసుకెళ్ళి క్లాస్ చెప్తారు. ప్రతి స్కిట్ కి సంబంధించినటువంటి డిఫాల్ట్ వాల్యూస్
ఆ కంప్లైంట్లు కాంప్లికేషన్ అన్ని అక్కడికక్కడే ఇస్తారు. స్కిట్ పూర్తయ్యే వరకు పక్కన ఉంటారు. వాళ్ళకి మనకి ఇచ్చేది శాలరీ ఇదేనా, వీళ్ళకి పేరు వస్తుంది అన్న చిన్న ఈగో కూడా వాళ్ళతో ఉండదు. స్కిట్ పూర్తయ్యేంత వరకు స్కిట్లో 4 డైలాగులు వేస్తారు. అన్న సెకండ్ స్కిట్ లేదన్నా, నేను వస్తున్న బదర్ ఆర్పి ఆడ కూర్చోక ఏంటంటే ఇలా అనుకుంటుంటే ఇలా వేసి ఇలా ఏరు అనగానే ఆ స్కిట్ పూర్తయ్యేంత స్థాయికి ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కోసారి నేను వీళ్ళని చూశాను, సుధీర్ గట్టి వీళ్ళని 5 నిమిషాలు స్కిట్ చేసి 10-15 లక్షలు 20 లక్షలు వ్యూవర్స్ చూసిన స్కిట్లు ఉన్నాయి వీళ్ళవి. ఏముండదు, 10 నిమిషాలు అలా పడుకుంటారు. ఆటో రాంప్రసాద్ గారు వీళ్ళు బావగారు ఏదో చిన్న లైన్ ఇస్తాడు, ఇమీడియట్లీ వాళ్ళు వస్తారు. రితిరి గారు బాగుంది ఎక్కేసింది అంతే. 5 నిమిషాల్లో రెడీ అవుతాడు. నేను బాల సినిమా చూసినట్టే ఉంటుంది. ఒకసారి పిచ్చోడి క్యారెక్టర్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు కౌముది గారు. ఎలా అంటే ఇక్కడ మెడకి ఏదో ఒక బిబో వాటర్ బాటిల్ కట్టుకున్నాడు, ఇదంతా మట్టి పూసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. గోళ్ళకు మట్టి. ఒక్క స్కిట్ చెప్తున్నాను మేడం, నేను సగుటూరు మా విలేజ్లో చూసి ఏమనుకోదాం, మీరు ఒక స్కిట్ కృష్ణ గారి లాగా చేశారు. 70-80 ఇయర్స్ వాళ్ళు కృష్ణ గారు ఉంటే ఎలా ఉంటారు అంటే ఆ వయసులో కృష్ణ గారిలో ప్రతి బాడీలో కదలిక ఇప్పుడు ఉన్నా కూడా కొంచెం వయసు అయిపోయింది ఉండదు. నేనంటూ ఉన్నాను, ఈయన మామూలు ఆర్టిస్ట్ కాదే అన్న. నాగబాబు గారు వెంటనే అన్నారు. నాకు అది పెద్ద కాంప్లిమెంట్ అనిపిస్తుంది. సీను నాకు తెలిసి ఇంకా నువ్వు దొరకవయ్యా, గుర్తును బాబా కృష్ణ గారి లాగా చేసినప్పుడు నాకు అంటే నా ఈగో సాటిస్ఫాక్షన్ అయింది. నేను అన్నాను, నేను అంత స్థాయి మనిషిని కాదు కదా, ఇది నిజంగా ఎవరిని అంటారా లేకపోతే నేను అన్ని తప్పు అనుకున్నా. వెంటనే నాగబాబు గారు సీను నాకు తెలిసి 1.5 ఇయర్లో నువ్వు మామూలుడు కాదయ్యా అన్నాడు. అలానే అయిపోయారు కూడా ఆ స్కిట్లు కానీ ఆ గెటప్ కానీ. అంతేందుకు మేడం, నేను ఎప్పుడో ఒకసారి కాలు కొట్టా. ఆ డైరెక్టర్స్కి అవసరం లేదు ఆ కాలు కొట్టడం అనేది. చాలాసార్లు కూడా ఆ కాలు ఒకసారి కొడితే 2 సార్లు రిపీటెడ్ చేస్తాను. అది నాకు మంచి పేరు వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్కి కాలు కొట్టనంటారు. నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్పాను, ఒకటి రీఛార్జ్ కూడా చేయండి. అది ఆ తర్వాత అట్ట చెప్తా ఉండాలన్న ఒకసారి. ఇవి వాళ్ళు దాన్ని పెద్ద చేయడం వల్ల తప్పు మేడం. నేనేదో గొప్పగా చేయలేదు కాలు కొట్టడం. ఏ క్వశ్చన్ అండి ఎంత వచ్చింది ఇది ఫుటేజ్? ఆయన చెప్తున్నారు, నేను వింటున్నాను. లేదు మేడం, టైం కూడా లేదు కదా, కొన్ని వేసేస్తే ఉంటాయి. అంటే డైరెక్టర్స్ గారు నేను అడిగే క్వశ్చన్లు అన్ని పోయాయి. ఇంక ఈయన చెప్తుంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వడం కాదండి. నాకు ఒకటి పెద్ద డౌట్ ఏంటంటే, మీరు జబర్దస్త్లో చూస్తున్న టీమ్ లీడర్స్ కానీ ఆల్మోస్ట్ మీ టీంలో చేసేవాళ్ళు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనో గుర్తింపు అనేది లభించింది, ఇండివిజువల్గా గుర్తింపు వచ్చింది. మీరు స్టార్టింగ్లో ఉండేదానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కూడా వచ్చింది. మీలో మీకు ఏమైనా ఈగోస్ పాలిటిక్స్ స్టార్టింగ్ కంటే ఇప్పటికి ఏమన్నా అలా అరేజ్ అవుతున్నట్టు అనిపిస్తాయా, లేదంటే మీరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉన్నారా? ఈగో వస్తుందండి. వస్తుందా? ఈగో వస్తుంది. ఓకే. పర్సనల్గా ఏమన్నా? పర్సనల్గా రాదు, ప్రొఫెషనల్గా వస్తుంది. ప్రొఫెషనల్ ఈగోనేనా? అది పర్సనల్ పడదులే, అది పర్సనల్ పడదు. లేకపోతే మీకు టోటల్ జబర్దస్త్లో ఇప్పటివరకు కలిసి టీం టీం మాదే, ముగ్గురు ఇప్పటివరకు ఇవ్వడలే. టీమ్ మెంబర్స్ అనట్లేదు, ప్రతి వాళ్ళతో కూడా ఉండే మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మా టీం నుంచి ఇలా వెళ్తా ఎలా ఉంటుంది ప్రవర్తనలు ఎలా. మేము మా ముగ్గురు ఏంటి, రాంప్రసాద్, సుధీర్, నేను ముగ్గురు ఫస్ట్ నుంచి చేస్తున్నాం సన్నీ. సో ముగ్గురు మెంటాలిటీ ఒకటి కాబట్టి, ముగ్గురు ఆలోచన ధోరణి ఒకటి కాబట్టి, ఏదైనా మాట అన్నా సర్దుకుపోయే తత్వం ఉంది కాబట్టి ఎక్కువగా హార్ట్ తీసుకునేది లేకుండా ఓన్లీ ప్రొఫెషనల్గా కాంపిటీషన్ తీసుకుంటూ, అంటే నేను వాడికంటే బాగా డైలాగ్ చెప్పాలని నేను అనుకుంటాను, సుధీర్ లాగా టైమింగ్తో. రాంప్రసాద్ లాగా షార్ప్గా చెప్పాలని నేను అనుకుంటాను. వాడు అనుకుంటే నాలా యాక్ట్ చేయాలనుకుంటాడు. సుధీర్ గారు అనుకుంటే 2 క్వాలిటీస్ నాలుగు ఎక్కువ ఇంకా కావాలని చెప్పి వాడు అనుకుంటాడు. ఇంతే కాంపిటీషన్ ఉంటుంది. సో మిగతా వాళ్ళలో కూడా ఏంటంటే ఒక్కొక్కరికి వచ్చే అవకాశం వేరు, ఒక్కొక్కరికి వచ్చిన పేరు వేరు. ఏమండి, పేరు ఈజీగా వస్తే ఇచ్చిన వాళ్ళు వేరే టీం లీడర్లో వేరే టీంలో కానీ ఈజీగా పేరు వస్తే వాళ్ళకి తెలియదు దాని వాల్యూ. ఓకే, సో వాళ్ళు ఈగో ఫీల్ అవడానికి ఏముంటుంది, ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈగో అనేది ఎప్పుడు వస్తుందండి, ఒక టీంలో నా టీం లీడర్ రావాల్సిన పేరు ఇంకోటికి వచ్చినప్పుడు ఈగో పుడుతుందేమో, ఏమని అనుకుంటాడేమో అని అనుకుంటే నాకు చాలా మంది అడిగారు, సుధీర్ కంటే పేరు మీకు ఎక్కువ మంది పొగుడుతున్నారు కదా, నాకు సుధీర్ ఏమో అనుకోడా అని చెప్పి. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అనుకోవాల్సింది కాదంటే, నేను బాగా చేసినప్పుడు పొగిడారు, బాగా చెప్పి తిడతారు కదా, భయ మరి బాగా చేయలేదు కదా సుధీర్ని తిట్టారు కదా మీరు అడగగా. సో ఇదే అంతే. సో ఆల్మోస్ట్ మా జబర్దస్త్లో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే, ఈగో లేదు అని అనడానికి ఒక ప్రత్యేక నిదర్శనం ఒకటి ఉంది. ఎవడైనా స్కిట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ స్కిట్కి మా టీంకి సంబంధం ఉండదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తుంటే కూర్చుంటా బావా అక్కడ అది ఇది నువ్వు ఇలా వచ్చి దాన్ని ఇలా అంటే బాగుంటుంది, అది నువ్వు యాడ్ చేయి, అది ఫస్ట్ నువ్వు రా బావా, నువ్వు వచ్చేసి గెటప్ ఏదైనా గెటప్ మామూలుగా సర్వర్ గెటప్ దాన్ని యాడ్ చేసుకుని వచ్చేసి నేను వస్తాను తర్వాత నువ్వు వస్తావా, ఏముండ సంబంధం ఉండదు అస్సలు, ఎంత ఈగో కూడా ఉండదు. ఇక్కడ ఇప్పుడు ఇండివిజువల్గా 4-5 టీంలు సరిగ్గా చేయకుండా మా ఒక్క టీం చేస్తే మేము సర్వే అవుతాం.
జబర్దస్త్ షో సర్వే అవుతుంది ఆ ఒక్కరుంతే చూస్తారు. అంతేగా, 2 వారాలు చూస్తారు. ఓకే, ఒకటే టీం బాగా చేస్తుంది, ఇంకెవరు చేయట్లేదు అనుకుంటారు. ఇక్కడ అన్ని టీంలు బాగా చేస్తేనే షో సక్సెస్, షో నడవాలంటే. అవును. సో అందరూ బాగా చేస్తున్నారు కాబట్టి క్రికెట్ టీం అందరూ బాగా ఆడితేనే ఓ మంచి స్కోర్ వస్తుంది. అవును. ఒక ధోని ఒక కోహ్లీ కొడితే టీం విన్ అవ్వాలని లేదు కానీ అవ్వదు కూడా. అవును. అవును. సచిన్ కొట్టిన ఎన్నో మ్యాచ్లు ఓడిపోయాం మనం. ఇప్పుడు మన సచిన్ గురించి వచ్చింది కాబట్టి నాకు చాలా ఇష్టమైన సచిన్ టెండూల్కర్ గారిని మీరు కలిసేశారు. అవును, ఏంటి అదంతా? అలా తెలుస్తూ ఉంటాయి అంతే, ఆకాశవాణి చెప్పింది. బాగుంటుందండి, నీలంగా ఉంటుంది. ఆ రోజు నేను మా ఊర్లో ఉన్నాను మేడం, గూడూరులో ఉన్నా. ఓకే. గూడూరులో ఉంటే నేను మామూలుగా నాకు ఏరియా వాళ్ళు చెప్పారు సచిన్ గారు వస్తున్నారని. వాళ్ళ ఏరియా, మా ఏరియా వాళ్ళు చెప్పారు. ఏరియా వాళ్ళు కాదు, ఆ ఏరియా వాళ్ళు మా ఏరియా వాళ్ళు చెప్పారు. ఏరియా వాళ్ళు చెప్పారు, నాకు సడన్గా అర్థం కాలే. ఏరియా వాళ్ళు అంటే బాదు కదా, వ్యాపారం బాదు కదా నీదే. సరేలే, పనోడికి అట్లా తప్పులేదు నీకు. నువ్వు పనోడికి పర్వాలో ఉంటాను కాదు. ఎవరు సార్ చూసారు, ఈగో లేదు అని ఇప్పుడే చెప్పాం మనం. ఈగో ఫీల్ అవ్వకూడదు నాకు కూడా, అది ఈగో లేదు మాకు. ఈగో అనేది ఈ మధ్యన ఎక్కువ వచ్చేస్తున్నాం. ఈగో అదే నాకు నచ్చదు. మీరే చెప్తున్నారు, చెప్పండి చెప్పండి. చెప్పు. అప్పుడు నేను మీ ఎమ్మెల్యే గారు నేనే వెళ్ళి అడిగా, ఓకే సార్ నాకు సచిన్ గారు అంటే ఇష్టం అంటే, ఆయనకి నేనన్నా కూడా ఇష్టం, సునీల్ గారికి. వెంటనే రేపు ఉదయం ఆర్పి ఇక్కడి నుంచి వెళ్దాం ఉన్నారు. నేను ఆయనతో పాటే కారులో ఎక్కి అక్కడికి వెళ్ళా. తర్వాత హెలిప్యాడ్లో వస్తున్నారు సార్ సచిన్ గారు. ఇంట్లో హెలిప్యాడ్ అంటారు, ఏమంటారు దాన్ని? హెలిప్యాడ్ అంటారు కదమ్మా, నవ్వుతాను మళ్ళీ. హెలిప్యాడ్ దిగేదిరా, హెలిప్యాడ్ అంటే కింద. అవునయ్యా, హెలిప్యాడ్ దగ్గరకు వస్తున్నారు, ఎందుకు స్కిట్ చెడగొడతాం? ఓకే. మొన్న దుబాయ్ రన్వే మీదుగా, రన్వే ఎంత బాగుందండి నిజంగా. హైవే మీద రన్వే ఫుల్ ఏసీ, ఎయిర్ హోస్టెస్ అందరూ రన్వే మీద. అలా ఉంది కదండి ఇది. ఎడిటర్కి ఇచ్చేది తక్కువ చేయాలి. ఎయిర్ ఇండియా రన్వేనా లేకపోతే ఇండిగో రన్వేనా? అది ఈగో నేను చెప్తాను. చెప్పండి వెళ్ళాను. సరే, అక్కడ దాంతో అక్కడ చెప్పారు మా వాళ్ళు, పైకి వచ్చి చేయండి. ఆ స్టేజ్ మీద ఎక్కి చేస్తున్నా. చేసిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సచిన్ గారు అంటే. యాస్టీజ్లో ఆయన చేయాలని ట్రై చేసేవాడిని, కుదిరే పని కాదు. మా ఇద్దరితో ఒక ట్రాక్ రికార్డు కూడా. జబర్దస్త్లో స్కిట్ స్టార్ట్ అయ్యే ముందు అయిపోయిన తర్వాత జోకప్ చేయటప్పుడు ఆయన బావగారు ఏమో మామూలుగా ఎందుకు తావడం పర్లాగా మళ్ళీ చెప్తాలేదు ఉండు చెప్తా. మామూలుగా మీరే చెప్తున్నారండి అన్ని. ఆయన ఏదో అడగతారు కదా, క్వశ్చన్ అడిగే వాళ్ళు ఏమంటారు? ఇంటర్వ్యూ అడుగుతుంటే నేను సచిన్లో చెప్తా. అది మాకు అలవాటు అయిపోయింది. అయితే ఇంగ్లీష్ ఛానల్లో పనిచేస్తున్నాడు ఇలాగా కామెంటేటర్ గా. నా సచిన్ గారి విపరీతమైన ప్రాణం. పిచ్ రిపోర్టర్స్ ఉంటారు కదా అలా. అయితే అది విపరీతమైన ప్రాణం. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కదా. అది సడన్ గా నేను ఊరికి వెళ్ళడం, అవకాశం దొరకడం, స్టేజ్ మీద నేను యాంకరింగ్ చేయడం, తర్వాత సచిన్ గారు రావడం, తీసుకెళ్ళి పరిచయం చేసి ఫోటో దిగాను. అయితే ఏంటంటే నాకు ఆ జనాభాలు అర్థం కాల. సరే, సచిన్ గారిని అంతసేపే కలవడం ఎక్కువ, మనం వెళ్ళిపోవడం వెళ్తామంటే బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు. నాకు అర్థం కాల. కాసేపు కింద వాళ్ళ నుంచి అరుస్తున్నారు, ఆర్పి 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 అని అరుస్తున్నారు. ఏమైందన్న సచిన్ గారు పిలుస్తున్నారు. నేను చూస్తే మళ్ళీ అంటే ఆయన ఏదో సార్ ఏదో చెప్పబోతున్నారు. నేను అంతకన్నా ఎక్కువసేపు ఆయనతో ఉంటే నాకు భయం వేసింది. నాకు ఓ అమ్మ ఎంత పెద్ద వ్యక్తి. నేను జరుగుతుంటే ఆర్పి ఆర్పి అని అలుస్తున్నాను. నేను ఏమైనా తప్పు చేశాను ఇటు చూసా. సచిన్ గారు బెస్ట్ ఆఫ్ లక్ అన్నారు. ఓకే, ఒకసారి చెప్పండి మళ్ళీ ఎలా చెప్పారు. వచ్చారు. Mr. Sachin Tendulkar, you have announced your retirement. So, what's your plans? Yeah, like my feelings is very nice, and the Gachipoli Stadium and LB Stadium is my favorite, and my family is well supported to me, and Jabardast is the Asian #1. I said Asian #1. Oh, that's good. Yeah, like this is the I dream. Oh, okay, Mr. Sachin Tendulkar, what's your favorite team in Jabardast? Yeah, RP team. Okay. Sachin. Sachin Tendulkar garu. చెప్పు. ఒరే అలియాస్ ఆర్పి. చెప్పు. కొడతారే ఆర్పిగా. సరిగ్గా చెప్పు. సచిన్ టెండూల్కర్ ఊరుకున్నా. Yes, Mr. Sachin Tendulkar, tell me what's your favorite team in Jabardast? How do you feel? Sudhir. Okay, thank you so much, Mr. Sachin Tendulkar. Yes. Yeah, Sudhir team without RP is.
బ్రదర్ కదా ఎస్ అట్లా ఉండు స్వామి దండం పెడతారు. ఇది ఇట్లా ఏది ప్రాబ్లం కుమ్మతారు కింద నీకు తెలియదు. విమర్శకు అట్ట సార్తో దిగడం వెళ్ళేదాకున్నాను. అది ఒక లైవ్ ఛానల్స్ లో వచ్చా. మా నెల్లూరు డిస్ట్రిక్ట్ పేపర్ లో కూడా సచిన్ తో హాస్య నోటి ఆర్పిని మెయిన్ హెడ్ లైన్స్ లో వేశారు. అది టీవీలో ఎట్లా వేస్తారు హెడ్ లైన్స్, క్షమించండి నాకు మాట్లాడటం చేత కదా, పైన వేసారు, పైన బార్డర్లు వేస్తారు కదా. నేను నాలుగు ఒప్పుకున్నావురా? తెలీదు, ఒప్పుకున్నావు చేత కదా మాట్లాడేవాళ్ళు. సచిన్ టెండూల్కర్ గారు వాయిస్ నీకు రాదు. అలా నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి నిజంగా అండి, ఎందుకంటే గ్రేట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్ట్. ఆయనతో కలిసి కూర్చొని కాసేపు మన మాటలని షేర్ చేసుకున్నామంటే లైఫ్లో ఎవరికి వస్తుంది చెప్పండి అలాంటి అవకాశం. సో ఆ లెజెండ్తో మా వాడు మాటలు షేర్ చేసుకోవడం కానీ వేదికని షేర్ చేసుకోవడం ఆ స్టేజ్ మీద కూర్చున్నాను. ఆ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడడం నాకు హైలైట్ ఏంటంటే మా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా సచిన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆర్పీకి ఒక ఫోటో తీయించాలి, ఆర్పీని ఒకసారి పరిచయం చేయాలి అని వీళ్ళందరూ నా మీద చూపించిన ప్రేమకి హ్యాట్సప్. నేనేం భయపడుతున్నా, అక్కడ ఎంతమంది గన్మ్యాన్లు, ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి మధ్య నేను వెళ్ళగలనా? వైట్ షార్ట్ లైనా నా ఒక ఫోటో పడుతుంది అనుకున్నా. వైట్ షార్ట్ అక్కడ కూడా షార్ట్ ఉంది, వైట్ షార్ట్. అయితే మా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా దగ్గర పిలిచి ఆర్పీ ఇల్లు అని చెప్పి సచిన్ గారికి పరిచయం చేశారు. సార్ ఇక్కడ ఆర్టిస్ట్ సార్, కమెడియన్ అది ఇదంటే ఓ మై గాడ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ అన్నారు. థ్యాంక్ యూ సార్, నేను వెళ్తున్నాను వచ్చేసా. అది పేపర్లో వేయడం నాకు కొంచెం భలే సంతోషం అనిపించింది. అది మీ బెస్ట్ మూమెంట్. మామూలుగా అంటారు నిజంగా చేసిన మంచి పని ఏంటంటే నిజంగా అక్కడ కామెడీ చెయ్యి అని అడగపోవడం చాలా మంచి పని చేశారు. ఎందుకు లేదంటే దొరికిపోయాడు. అమ్మో అంతకు ముందు నేను చేసిన సచిన్ గారు రాకముందే స్టేజ్ మీద చేసిన, కాకపోతే వాళ్ళు అన్నారు సచిన్ గారిలో మళ్ళీ చేయన్నారు. ఆయన వస్తున్నారు ఇంకెందుకు నేను చేయడం అన్నారు. వచ్చేసారు, అప్పటికే వచ్చేసారు. అది నాకు సంతోషమైన మూమెంట్. మీరు ఇమిటేట్ చేయడం కానీ మిమిక్రీ చేయడం కానీ అదేపటి నుండి స్టార్ట్ అయింది మీకు? స్కూల్ చేంజ్ 6th క్లాస్ నుంచి. 6th క్లాస్లో ఎవరు అందరి దగ్గర రూపాయలు తీసుకొని ఎంటర్టైన్ చేసేవారు చిన్నప్పుడు. ఓకే. స్వరా వచ్చి అందరి దగ్గర రూపాయలు తీసుకొని ఎంటర్టైన్ చేశారు, మిమిక్రీ చేశాడు. చేస్తే నేను అనగా ఏదో మోగులా ఉంది మిమిక్రీ ఏదో అన్నా అనమాట. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండ్ మిస్టర్ హూ ఆర్ యూ అని చెప్పాను. ఏమైందని చెప్పాను అని అంటే మిమిక్రీ చేసి చూడు ఇక్కడికి వచ్చే తెలుస్తుంది నీకు అని చెప్పాను. చేస్తాం అని అంటే దా చేయాలని. నాకు అప్పటికి ఏమి రాదు, వెళ్ళిపోయి చేసా 2-3 వయసులు చేసే కానీ చెప్పలు అందరూ. సో అలాగా దాని తర్వాత నేను ఏదో మిమిక్రీలో సెటిల్ మిమిక్రీ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదండి. ఏదో చిన్న ఫ్రెండ్స్ సర్కిల్లో కూర్చొని వాళ్ళు వయసు వీళ్ళ వయసులు ఇమిటేట్ చేసి నాకు ఫస్ట్ నుంచి అంటే చిరంజీవి గారు ఇష్టం కాబట్టి చిరంజీవి గారి వాయిస్ని ఎక్కువ అనుగురించి ఆయన బాడీ లాంగ్వేజ్ అనుగురించేవాడు అంతే. ఓకే. చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పగలరా? చిరంజీవి గారి డైలాగ్ చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి, మన సినిమా కూడా వస్తుంది. ఎస్ అంటే అందులో యాక్ట్ చేస్తా తెలుసుగా. హ్యాపీ చెప్పని అండి. అదే అది మర్చిపోతారని చెప్పాను తల్లి. నేను ఎందుకు మర్చిపోతానండి, నాకు ఇంకా అది రాలేదు. చెప్పండి. చిరంజీవి గారు డైలాగ్ చెప్పే కంటే నాకు ఎందుకు ఆయన ఒరిజినల్ గా ఆయన ఎలా బిహేవ్ చేస్తా, ఎలా మాట్లాడతారు, మీ పర్సనల్ పోనీ మీకు జరిగిన ఆయనతో జరిగింది. అదే చెప్పండి. 150 షూటింగ్ లో ఫస్ట్ డే అపోలో హాస్పిటల్ దగ్గర షూట్ చేస్తున్నారు. అలీ గారు పక్కన కూర్చున్నారు, ఆయన ఇలా చూస్తున్నారు, మానిటర్ చూసుకున్నారు. నాది పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారని ఆయనకు తెలుసు, ఆయనే చెప్పారు. నాగబాబు గారు వాళ్ళ స్కిట్లన్నీ చూపించడం చేశారనమాట. చేసిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి అన్నారు. దాని తర్వాత పోలీస్ క్యారెక్టర్ లాగా మానిటర్ పైన వెళ్తుంది, గెడప్ ఎడి అన్నారు. ఎప్పుడు వెనకాల ఇలా నుంచున్నా నుంచుంటే అడిగారు, అది అక్కడ ఉన్నాడు కదా అడిగారు. సుడి గారు రండి అని చెప్పాను. చైర్ తీసురా కూర్చొని సిరి గారు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా అని. సరే వద్దు సార్ పర్లేదు తీసుకుంటే కాఫీ కానీ టీ కానీ టీ చెప్పరా 2. ఇంకా మీకు యాక్చువల్లీ రావాల్సిన గుర్తింపు క్యారెక్టర్ కాదు, బట్ మీరు ఉండాలి, మీరు చేయాలి, చేస్తే బాగుంటుంది, అందరూ మంచి కష్టపడుతున్నారు అని చెప్పి. తర్వాత మరుసటి రోజు షూటింగ్ వెళ్తే స్కిట్ చెప్తున్నారండి. ఆ స్కిట్ నేను యాక్ట్ చేసిన స్కిట్. ఒక స్కిట్ లో పింక్ కలర్ షర్ట్ వేసుకొని టెడ్డీ బేర్ పెట్టుకొని ఇక్కడ హార్న్ పెట్టుకొని చాలా బాగా చేస్తారు. అది చాలా బాగుంటుంది. ఇది నాకు చెప్తూ ఉంటాడు. అలా ఉంటుంది బయట. సినిమాకి వెళ్తే ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా ఉంటుంది ఆయన. సో
నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆయనతో యాక్ట్ చేసినందుకు లిటరల్గా చెప్పాలంటే జై చిరంజీవి సినిమా, జై చిరంజీవి కాదు స్టాలిన్ సినిమా సునీల్ గారు చేశారు. స్టాలిన్ సినిమా చేస్తున్నప్పుడు సునీల్ గారు ఎంత ఆరాధించేవారు చిరంజీవి గారిని, ఫ్యాన్ ఆయన. అలాంటిది ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నారు. ఈ సత్యాన్ని మంచి ఆపర్చునిటీ కదా అనుకున్నాను అనమాట. తర్వాత సినిమాలు ఆపేశారని తెలిసి ఏడ్చాను, నిజంగా ఏడ్చాను. సినిమాలు ఆపేశారు, మానేశారని పార్టీలో వచ్చేసి నిజంగా చాలా బాధపడిపోయాను. నేను ఏమనుకున్నా, నాకు ఒక గోల్, ఒక సైడ్ గోల్ ఉండేది అనమాట. ఆర్టిస్ట్ అవ్వాలి, చిరంజీవి గారి సినిమాలో ఆయన కలిసి యాక్ట్ చేయాలి, అది నా కోరిక అనమాట. మానేశారు కానీ మానేశారు, తెచ్చుకున్నాను ఎందుకు చేయొచ్చు కదా సినిమాలో, అలా ఫస్ట్ డే అయిపోయాను. కట్ చేస్తే 150 కాల్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారా మీరు అది వస్తుంది, లేకపోతే ఎవరైనా చెప్తున్నారు? నేను చెయ్యాలని ఉన్నాను కదండి, చెయ్యాలన్నాను. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా చేస్తాను ఉన్నా, బట్ ఇమ్మీడియట్ గా అవుతుంది ఇలా అవుతుందని తెలియదు నాకు. కానీ 8 years పట్టిందిగా, 8 years వెయిట్ చేశాను. ఎలాగోలా రావాలి, ఎలాగోలా ఆ సినిమాలో అవకాశం పట్టాలి. మొత్తానికి వచ్చింది అవకాశం. ఫైనలీ సక్సెస్ఫుల్ గా చేశారు. మీ అంటే మీరు చేసిన వచ్చిన తర్వాత ఆయన మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా, అంటే ఆ పర్టికులర్ సినిమాలో చేసినందుకు? కొన్ని బాగా అప్రిషియేట్ చేశారండి. అదే అప్రిషియేషన్ బాగా చేశారు. ఓకే. కొన్నిట్లో కామెడీగా అడుగుతారు అనమాట. మంచి ఇది ఆయన అంటే ఎలా ఉంటుంది అంటే వ్యంగ్యంగా చిన్న భలే ఉంటుంది, ఆయనది సున్నితంగా భలే మాట్లాడతారు. ఆయన ఒక మ్యాప్ చూస్తూ ఉంటారు. ఓకే. మ్యాప్ చూస్తే కిందకి ఇలా చూస్తూ ఉంటే మేము అందరం పైన పోలీసుల గదిలో చూస్తూ ఉంటాం. ఏం చూస్తున్నారు ఏనా అని పైకి లేసారు. ఏం చూసావు, ఎలా చూసావు అంటే ఏంటి ఇలా చూస్తే తెలిసిపోద్దా అన్నట్టు చూసాను సార్. నేర్చుకోలేదు మీ దగ్గర నుంచి చూసి, నేను నేర్చుకుంటా, ఎప్పటికీ నేర్చుకుంటా అంటే దాన్ని చాలా అర్థం నేర్చుకోలేదు. ఏంటి ఏమంటున్నారు కాదు, నాకు సార్ సరదాగానే. అదే అదే ఇంకో సినిమా ఇంకొక షార్ట్లో పెట్టినప్పుడు చేస్తాను. శ్రీను రెడీ అయితే చెప్పండి ఫస్ట్, తర్వాత మనం చేద్దాం. శ్రీను గారు మీరు రెడీ కదా సార్? సార్ అంటే ఎక్కువ మాట్లాడుకుంటా నేను, ఎంత మాట్లాడేసి వెళ్ళిపోయి పక్కకి. కళాడు చొరబడిపోయి సార్ ఇంకేంటి సార్ అది అలా మాట్లాడకూడదు, మాకు చొరవ ఇచ్చింది కానీ చెప్పేది అంటారు కదా, డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ కదా. అలాగా నేను ఎంత మాట్లాడేసి దూరం వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. అలాగే కోడేటర్ గారు కాబట్టి గెటప్ సినిమా పిల్లలు అని చెప్పండి, పరిగెట్టి వెళ్ళి కూర్చోండి. ఫస్ట్ డేలో కూర్చోగానే టీ తాగుతారా కాఫీ తాగుతారా సార్? పర్లేదు సార్, టీ 2 టీ. ఎప్పుడు కూర్చున్నా టీ తాగుతారా కాఫీ తాగుతారా సార్? అసలు భలే ఉంటుంది. అంత 12 రోజులు పనిచేశాను, అసలు ఫుల్ హ్యాపీ. ఇంకా మామూలు హ్యాపీ కాదు బాబాయ్, గాల్లో వెళ్ళిపోయా. ఇంకా అంతకు మించి ఏం కావాలండి. ఎవరినైతే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చానో ఆయనతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ. జబర్దస్త్ చేయడం, సినిమాలు చేయడం, మీ అబ్బాయి పుట్టడం, మీరు మీ ఎప్పటి నుండో అనుకున్న కోరిక కూడా తీరింది, చిరంజీవి గారి సినిమా చేయడం. హౌ హ్యాపీ ఆర్ యూ? చాలా హ్యాపీ ఈ నిమిషంలో. ఎస్, నాకు ప్రతి క్షణం నేను ఏదైనా ఎంత బాధలో ఉన్నా గబుక్కునం గుర్తెచ్చుకుంటే మనసు అంతా ప్రశాంతంగా అయిపోయేదంటే నా కొడుకు. వాడు ఇంటికి వెళ్ళగానే నవ్వు. వాడు మాతో ఉండట్లేదు 7 months మాతో ఉండట్లేదు. 7 months రాగానే వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండేవాడు. వాడిని ఎక్కువ తలుచుకుంటూ ఇదే అయిపోతున్నాం మేము. మేబీ నాకు తెలిసి ఒక 15 days వచ్చేస్తాడు మా దగ్గరికి. సో బట్ ప్రజెంట్ అయితే వాడు నాకు ఎలాంటి ఎమోషన్స్లో ఉన్నా ఇంటికి వెళ్ళగానే అని చూస్తే ఒకటే ఎమోషన్ నాకు, హ్యాపీ. కొడుకు ఆడితో ఆడుకో, నేను చిన్నపిల్లని అయిపోతా ఆడితో ఆడుకునేటప్పుడు. బేసికల్గా అమ్మకంటే నేను ఎక్కువ ఇష్టం మా వాడికి, హేమాన్స్కి. సో మామూలుగా ఆడుకోడు. వాళ్ళ అమ్మ ఏదంటే ఇలా అంటూ ఉంటాను అనమాట, అంటే నాన్న చెప్పి కొట్టిస్తానండి. 1 year అడిగి వాళ్ళ అమ్మనే సుజాత వాళ్ళ అమ్మమ్మ పిలుస్తూ ఉంటుంది అనమాట. సుజాత అంటే ఈ పక్కన వచ్చి ఏత అంటాడు. నీ పేరేంట్రా అంటే కాక, కార్తికేయకి కాక. అడుగు అందరికి ఉంటుందిలేండి, కానీ ప్రతి తండ్రికి వాళ్ళ పిల్లలు మాట్లాడేటప్పుడు చాలా సంతోషం ఉంటుంది. నాకు అంతే. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ వాడు మా లైఫ్లో రావడం, చాలా హ్యాపీ. మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. అండ్ మీరు అన్ఈవెన్ టైమింగ్స్ లో కొన్నిసార్లు వెళ్తూ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ చాలా ఉండాలి. 200% ఉండాలండి. వీడికి పెళ్లి కలదు కాబట్టి ఇంకా వాల్యూ తెలీదు. ఎలా ఉంటుందంటే మనం యాక్చువల్గా మాదైనా లవ్ మ్యారేజ్ చెప్పేసి
యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ముందు అండర్స్టాండింగ్ ఉండాలి కదా, నన్ను ఉంటేనే కదా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని ఉంటుంది. కానీ ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డా. ఎంత లవ్ మ్యారేజ్ అన్నా ఫస్ట్లో లవర్గా ఉండేటప్పుడు మనం ఏం చేసినా వాళ్ళకి ఇష్టం. పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు అలా ఎలా చేస్తావు, ఎంత నటించావు నా ముందు, అప్పుడేమో ఏమనలేదు ఇప్పుడు మాత్రం అంటావా అంటే హస్బెండ్ అవగానే కొన్ని రైట్స్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళలేడు మనం ఎంత అంటే ఎంత అనేది ఉంటుంది అనమాట. ప్రతి వైఫ్లో ఉంటుంది అది. అది అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ. సో ఫస్ట్లో నేను షూటింగ్ వెళ్తాను, షూటింగ్ అంటే ఇంత రైట్ అవుతుంది ఇంత అసలు పెళ్లి చేసుకోవద్దు నేను తో అన్నాడు అనమాట. ఫస్ట్ అయిపోయి కూర్చో కూర్చో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అలాగా ఒక 6 months వరకు కొంచెం మా ఇద్దరి మధ్యలో నన్ను అర్థం చేసుకోవడానికి, నా ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి, నా టైమింగ్స్ని, మా కష్టాలను అర్థం చేసుకోవడానికి 6 months పట్టింది. నేను అప్పటికి ఏంటంటే ఒక ఛానల్లో పనిచేసేవాడిని. ఆ ఛానల్కి ఏంటి మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేసేవాడిని. ఓహో ఇండస్ట్రీ అంటే ఇంతే కదా అనుకుంటాను, బాగుపడింది. కానీ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమాలు జబర్దస్త్ ఎంటర్ అయిన తర్వాత టైమింగ్స్ అనేవి ఒక పాడు లేకుండా మేము ఎక్కడ పడితే ఈవెంట్స్కి వెళ్ళడం, 2 రోజులు లేకపోవడం ఇలాంటివన్నీ తనని ఎవరికైనాండి లోన్లీగా ఉండాలంటే కొంచెం చిరాకు ఉంటుంది, కొంచెం బోర్ కొట్టేస్తుంది. సో నేను బాధపడడం తప్పు కరెక్టే కదా, తను బాధపడడం తప్పే ఉంది, కరెక్టే అది నేను అర్థం చేసుకున్నాను. అవునమ్మా కరెక్టే, బట్ ఏం చేద్దాం చెప్పు. ఓకే రైట్ రైట్. తను ఏంటంటే నాకు ఇంకా లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే తను జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను. సో తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చేలోపు నేను కరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను 8కి ఇలాగా. సో దానివల్ల కొంచెం తగ్గింది. అదే ఒకవేళ తన హౌస్ వైఫ్ అయితే ఇంకెంత ఉండేది అనిపిస్తుంది నాకు అమ్మాయి నిజంగా. సో తన సపోర్ట్ కూడా తను నేను ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడడం కాదు, ఇబ్బంది పెట్టేది కాదు, ఇబ్బంది పడేది తను. సో తను ఇబ్బంది పెడుతున్నారనే బాధ నాకు చాలా ఉండేది. అలా 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 ఫస్ట్ అయితే నేను చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నాను, తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం ఇష్టం ఉండేది. ఎందుకంటే నాకు కెమెరామెన్, పెద్ద కెమెరామెన్ అక్కడ, కొరియోగ్రాఫర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరు కలిసి చెన్నై వచ్చేసి మా దగ్గర ఉండని చెప్పాను. వాళ్ళు ఆఫర్ ఇచ్చారు నాకు ఎప్పుడు 2006లో. వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎందుకు ఎక్కడ ఉండిపోయా. మళ్ళీ అక్కడికి వెళ్ళి భాష నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, ఇద్దరే మళ్ళీ మళ్ళీ న్యూ బోర్న్లా ఉంటుంది అక్కడ. ఇక్కడ పుట్టాము 6-7 నెలలు వచ్చినాయి కదా, ఇక్కడ సర్వే అవుదామని ఇక్కడ ఉండిపోయాయి అనమాట. దానికి తోడు వైఫ్ ఎలా ఉంటుందంటే ఇలాంటి చేయొద్దు, ఇలా బాగోదు, ఇలా అయితే నీకు బాగుంటుంది, కొన్ని అడ్వైజెస్ ఉంటుంది. నేను జబర్దస్త్ ఏదైనా గెటప్ వేస్తే ఫస్ట్ జడ్జి తనే. నా మాడ్యులేషన్తో, నా గెటప్తో అర్థం ముందు చేసుకుంటాను. ఓకే ఈ నడక్కి ఈ వాయిస్ అయితే బాగుంటుంది, ఈ వాయిస్కి ఈ హావభావాలు నడవడికంతో బాగుంటుంది అని అనుకుంటాను. తర్వాత తను చూపిస్తా ఇది బాగా వాయిస్ బాగా మార్చి అంటది, అప్పుడు వాయిస్ మళ్ళీ మార్చి చూపిస్తాను, బాగుంది అంటది. సేమ్ అక్కడ స్టేజ్ మీద చేస్తాను అనమాట. సో ఫస్ట్ చేస్తాను నాకు స్కిట్ థాట్లు ఏమైనా వచ్చి చెప్తాను, అమ్మ స్కిట్ ఇలా వస్తుందమ్మా థాట్ ఏంటి ఏం చేద్దాం. ఇది డీజేకి అయితే బాగుంటుంది, డీజో చెప్పు చేస్తారు అది మీ పాటు, వాళ్ళు చెప్తాను, వాళ్ళు చేశారు చాలా 2-3. సో చాలా క్రియేటివ్ మైండ్ తను కూడా. సో మీకు అక్కడ నుండి సపోర్ట్ వర్క్ లో కూడా వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. దాని తోడు మా అన్నయ్య, మా పిన్ని, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి సపోర్ట్. మా అమ్మ నాన్న అందరూ సపోర్టివ్, అందుకనే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. మీ దగ్గర మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు అడిగినవా? ఫ్యామిలీ సపోర్ట్ ఒకటే చెప్తాను, టెన్షన్ పడిపోకు. వ్యాసం కాదు నేను అడిగేది, ఉపన్యాసం కాదు, వ్యాసం చెప్తా సీరియస్గా. ఒక 5-10 సెకండ్లో ముగిస్తుంది దీన్ని. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 10 years ఉన్నాను కదా. ఆయన రియాక్షన్ సడన్ గా చేస్తా. టీ తాగుతూ మాట్లాడుకుందామా? అయిపోద్దుండు స్వామి ఒకడవే. కాదురా టీ తాగుతూ మాట్లాడు. 10 సెకండ్లో చెప్తా కాబట్టి చూసుకో. మీ ఫ్యామిలీ గురించి మీరు 10 సెకండ్లో చెప్పండి, ఆయన కౌంట్ చేస్తారు. టైం స్టార్ట్స్ నౌ. నేను ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కదా. మామూలుగా ఎవరైనా ఇంటికి వెళ్తే ఎంత సంపాదించావరా, ఏం తెచ్చావరా, ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఏదేదో మాట్లాడుతున్నారు, నువ్వేం చేస్తున్నావు హైదరాబాద్ లో అని ఎత్తుపోతలో కొంచెం సూది గుచ్చినట్టు ఉంటది కదా. నేను ఒక 10 years ఊరికి వెళ్తే ఏ రోజు కూడా అప్పులు ఎక్కువైపోయినా, ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నా, అన్నానికి లేకపోయినా కూడా 10 yearsలో నిజంగా చెప్తున్నా ఏ రోజు నన్ను వచ్చి ఒక్కరోజు కూడా ఏరా నువ్వేం సంపాదిస్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, ఏం బీకుతున్నావు, ఊళ్ళో వాళ్ళు నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నిన్ను పిచ్చోడు అంటున్నారు, ఏం చేస్తున్నావు అంటే ఏ రోజు నన్ను అడగలేదు. నేను వాళ్ళకి ఎప్పుడు బదిలివ్వలేదు. ఒకటే చెప్పేవాడిని, ఈ 1 సంవత్సరం ఆగండి, ఈ 1 సంవత్సరం ఆగండి అని. కరెక్ట్గా నేను దాన్ని నిలబెట్టుకున్నాను. అంటే నాకు ఎక్కువ భయం వేసేది, వాళ్ళు నన్ను ఏమీ అడగట్లేదు కదా అని చెప్పేసి నేను ఏదంటే చేసేవాడు కదా. కరెక్ట్గా మ్యాప్ గీసుకునేవాడిని, ఈరోజు ఈ డైరెక్టర్ గారిని కలవాలి, ఈ రైటర్ గారిని కలవాలని. నేను అలానే మ్యాప్ గీసుకున్నాను.
నాకు తెలిసి చాలా మందికి తల్లిదండ్రులు ఉంటారు. అంటే నాకు మాత్రం నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా, ఏదో అంటే నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేయకుండా నన్ను కరెక్ట్గా చూసుకున్నారు. నేను కూడా దాన్ని నిలబెట్టుకున్నాను, ఆనందపడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నకి, మా అమ్మకి, మా అక్కకి, మా నాన్నకి, అందరికీ నాలో వచ్చే ప్రతి విజయంలో 99% వాళ్ళది, 1% నాది. శ్రీను గారు, మీ దగ్గరకు వస్తే టాప్ మోస్ట్ డైరెక్టర్స్, సీనియర్ లెజెండరీ డైరెక్టర్స్ అందరి దగ్గర మీరు వర్క్ చేశారు ఇప్పటిదాకా. అవునండి. అంటే సినిమాలో చేయకపోయినా ఫస్ట్లో ఎస్విబిసి టీటీడీ ఛానల్ వాళ్ళ దగ్గర వాళ్ళ పర్యవేక్షణలో చేశారు. ఎస్. అంటే నేను సినిమాలకి వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు రాఘవేంద్ర గారి దగ్గర చేశాను. రాఘవేంద్ర గారు చేశాను. రాఘవేంద్ర రావు గారితో పరిచయం ఉంది, బాగా పరిచయం ఉంది. ఎందుకంటే మా జబర్దస్త్ స్కిట్లు చూసి ఆయన 31st వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు వైజాగ్లో ఓకే ఓకే ఆయన ఉంది కదా బీచ్, సో అక్కడ పార్టీ పెట్టుకుంటే పిలిచారు మమ్మల్ని, చేశాం. ఆయన చాలా మంది అంటే అదిరిపోయి సూపర్ అంటారు కదా, ఆయన అన్నారు. చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా ఇది చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ అయింది. అవును అవును ఇది చాలా పెద్ద ఎక్స్ప్రెషన్. ఇలా అంటే ఓకే, ఇలా అంటే ఓ ఓ ఎగిరికి ఎత్తరేసాం అనమాట. నమో వెంకటేష్ చేసాం, నాగార్జున గారి సినిమా, ఆయన దర్శకత్వంలో. సూపర్ అసలు. బా తీస్తూ ఉంటే ఇదంతా ఎడిటింగ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఫటాఫట్ తీసేవారు ఆయన. అనుభవం, ఎక్స్పీరియన్స్ వేరు. సచ్ లెజెండరీ డైరెక్టర్ ఆయన, ఆయనతో పనిచేశాను. కోదండ రామరెడ్డి గారితో పనిచేశాను. కేవీ రెడ్డి గారు పాత డైరెక్టర్ గారు, ఆయనతో చేశాను. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద రైటర్లతో పనిచేశాను. సినిమాలకు వచ్చేస్తే పెద్ద డైరెక్టర్లో వినాయక్ గారితో చేశాను, అది 150. పెద్ద సినిమాలు ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో అదరగొట్టేశారు. తెలీదండి. ఓకే, అదే చేసిన చాలా మోడెస్ట్ గా, చాలా డిప్లొమాటిక్ గా మీరు చెప్తున్నందుకు నేను కూడా ఇక పైనుండి చాలా మోడెస్ట్ గా అడుగుదాం అనుకుంటున్నాను. అలా లేదండి, అంటే చేసినప్పుడు వెళ్ళిపోయింది భలే ఉంది క్యారెక్టర్ అనుకుంటాను. రిలీజ్ అయిన తర్వాత నేను చాలా మంది చెప్పుకోలే, అదేదో ఫోటో లీక్ అయింది, చిరంజీవి గారితో ఫోటో లీక్ అయ్యేది. గెటప్ సీన్ విత్ చిరంజీవి 150 అని చెప్పి అందరూ ఫోన్ చేయడం అడగడం. అసలు ఎవరికి చెప్పకూడదు అనుకున్నా, సినిమా చేస్తున్నాను ఎవరికి తెలియకూడదు అనుకున్నా. చాలా మంది లేడీ తెలిసింది. నాతో కూడా బాధపడ్డావు కదా, అసలు ఫోటో పెట్టింది ఎవరు, నన్ను ఏమనుకుంటారు ఫోటో పెడితే, అప్పటి వరకు మేకింగ్ వాల్యూస్ బయటికి పోనీకుండా ఆపాలి కదా అన్న. సో నేను చాలా బాధపడ్డా. సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మని అరే సినిమాలో చేశాడు నువ్వు అనే ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది మిస్ అయింది అనమాట. సరే, అప్పుడప్పుడు కొన్ని స్కిట్లు అలా సెకండ్ ప్లేస్కి వెళ్ళినట్టు ఇలా ఇదైంది, అలా అయిపోయింది నా పరిస్థితి. బట్ ఎనీహౌ హ్యాపీ. సూపర్. చేయడం. మీరు ఇప్పుడు కమెడియన్స్గా చాలా బిజీగా అన్ని సినిమాలు చేస్తున్నారు. మీది టార్గెట్ కూడా సినిమానే అయినప్పుడు అవునండి, ఆర్టిస్ట్గా సెటిల్ అవుతారా, కమెడియన్గానే సెటిల్ అవుతారా? ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది మీకు? ఆర్టిస్ట్గానే లేకపోతే కమెడియన్గానే పక్కన పెడితే అవకాశాలు వచ్చినంత కాలం వాటిని సద్వినియోగపరచుకుంటాం అండి. ఒకటి అవకాశం ఏ రూపంలో వచ్చిందైతే చూడం. అవకాశం అనేది కమెడియన్గా వచ్చిందా, లేకపోతే సీరియస్ క్యారెక్టర్ వచ్చిందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చిందా అది పక్కన పెడితే, బట్ మాకంటూ ఒక ఆశ ఉంటుంది కదా, అది చెప్పాలి. మా ఆశ ఏంటంటే, నాకు ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి కూడా కామెడీ చేయాలి, కమెడియన్ అవ్వాలని ఎప్పుడు లేదు నాకు. అలాగని హీరో అయిపోదాం లేదు, ఎందుకంటే నా బాడీ నాకు తెలుసు, నా ఫేస్ నాకు తెలుసు. సో ఆ రెండు ఆలోచనలు ఉండే కాదు. బై మిస్టేక్ కమెడియన్ అయిపోయాను అంతే. కమెడియన్ అయిపోయానంటే కమెడియన్ అనుకుంటున్నాను అంతే, అయిపోయాను కూడా చెప్పను నేను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక నాకండి. ఓకే. ఎస్వి రంగారావు గారు, కోటా శ్రీనివాసరావు గారు, తనికెల భరణి గారు, మన ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరినీ చూసి నేను మామూలు కాదు అసలు నాకు వాళ్ళంటే. ఏ క్యారెక్టర్ ఇచ్చినా బా, ప్రకాష్ రాజ్ గారిని చూడండి, తండ్రి క్యారెక్టర్ అయితే అబ్బా ఎంత మంచోడా, ఇంత మంచి ఎస్విబిసిలో చూస్తే సీతమాలి సినిమా చేస్తే ఇంత మంచోడు ఉంటారు అనిపిస్తుంది. పోకిరిలో చూస్తే అనిపిస్తుంది. సో స్టాలిన్లో చూస్తే మా అమ్మాయిని కొట్టినామంట, అది ఉయ్యాల మీద ఊగుతుంటే ఎంత ఏముంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్లు రావాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి. అందుకే నేను సినిమాలో అడిగినప్పుడు కూడా నాకు ఏం క్యారెక్టర్ మామూలుగా చెప్పండి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అనగా అబ్బా ఫ్రెండ్ క్యారెక్టరా చేద్దాం అనుకుంటారు. కానీ చిన్న ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇచ్చిన థ్యాంక్స్ దాంట్లో ఉండే హ్యాపీనెస్. ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవర్, ఇంట్లో పనోడి క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్ అంటే నాకు టోటల్గా డ్రెస్ మారిపోవాలి అంతే. నాకు అడుగు పేరు ఉండాలి, అడుగు పేరు ఉండాలి ఆ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఫ్రెండ్గా క్యారెక్టర్ చేస్తే భయ సినిమా ఫ్రెండ్గా భలే చేశారు భయ అంటారు. కానీ ఆ సినిమాలో పనోడి క్యారెక్టర్ చేస్తే ఆ పనోడిలో చూస్తారు చూసారా, అది నాకు కావాలి. సీను చూడకూడదండి. ఆ వర్సిటాలిటీ మీకు నాకు చాలా ఇష్టం, అది నాకు బేసికల్ చాలా ఇష్టం. జబర్దస్త్లో కూడా ఇప్పుడు కూడా నేను గెటప్ ప్లేస్ ఎందుకు చేస్తా ఉంటానంటే, ఒక యాంగిల్లో కామెడీ చూస్తారు, ఒక యాంగిల్లో
నేను నా తాపత్రయం చూడండి దయచేసి ప్లీజ్. Stamina. నా ఇండస్ట్రీ కోసం గెటప్స్, కామెడీ, టైమింగ్, మిగతా డైలాగ్ అనేది జనాల కోసం. ఈ రెండు ఒక స్వార్థంతో గెటప్లు వేస్తున్నాయి. ఓకేనండి, స్వార్థంతో, నిజంగా స్వార్థం, నా స్వార్థంతో. సార్ నేను చేయగలను చూడండి సార్, ఏ డైరెక్టర్ చూసినా సరే ఈ అబ్బాయికి ఏది ఇచ్చినా సెట్ అవుతుంది అనే సెట్ అవుతుందనే స్వార్థపూరితమైన ఆలోచనతో చేస్తా అంతే. అది సో నేను ఎప్పటికైనా ఇండస్ట్రీలో మంచిగా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకుంటాను. దట్ ప్రజెంట్ అయితే అంత ఆశ ఎందుకు లేదంటే నా ఏజ్ సహకరించదండి, నా వయసు సహకరించదు. వయసు దానికి ఏంటంటే 45 అక్కడి నుంచి ఒక మెచ్యూర్డ్ లెవెల్ వస్తుంది, ఆ ఫేస్లో కానీ దేంట్లో కానీ ఆ బిహేవియర్లో వస్తుంది. సో అప్పుడు మనం ఏ క్యారెక్టర్ వేసినా జీర్ణించుకోగల ఒక ఇది ఉంటుంది ఆడియన్స్కి. ఇప్పుడు మనం ఎంత వేసినా చిన్న వైట్ రైసెస్ ఈ రైసెస్ చేసినా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఏది జబర్దస్త్లో నేను గెటప్ వేసినట్టు ఉంటుంది. ముసలోడు గెటప్ వేస్తే సీను ముసలోడు గెటప్ వేసి అంటారు అంతే. రేపొద్దున మన వయసు వచ్చినప్పుడు చేస్తే క్యారెక్టర్ కనిపిస్తుంది, బిహేవియర్ కనిపిస్తుంది. సో ఆ ఏజ్ కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు వచ్చిన అవకాశాలు పాడు చేసుకోను. బట్ ఇప్పుడు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి, నేను యాక్ట్ చేయాలి. ఫస్ట్ గోల్ అది. యాక్ట్ చేద్దామని వచ్చాను, యాక్టింగే చేస్తాను అంతే. రేపొద్దు నేను పెట్టుకున్న ఈ తుది గోల్ ఉంది కదా, ఆ గోల్ కోసం అప్పుడు ఆ ఏజ్ వచ్చినప్పుడు కష్టపడతా. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఎవరైతే ఏజ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చారో వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ప్రజెంట్ ఇన్స్పిరేషన్ తీసుకునేది కొంతమంది కమిటీ, బ్రహ్మానందం గారు, సునీల్ గారు, వేణుమాధవ్ గారు, చాలా మంది మంచి కమిటీ, రఘుబాబు గారు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మెయిన్ మనం యాక్టింగ్లో కంటే ఎంత యాక్టింగ్ ఉన్నా ఏది ఉన్నా కూడాను మనం ఎంత బాగా యాక్ట్ చేస్తున్నా మంచి నడవడిక, మంచి యాటిట్యూడ్, మంచి పలకరింపు, మంచి ఆలోచన ద్వారా లేకపోతే ఎక్కువ కాలం సరైన ఉండి ఇండస్ట్రీలో చాలా జరిగినాయి అలాంటివి, చాలా మందికి అనుభవించారు. సరైన వాతావరణం లేకపోతే ఎంత యాక్టింగ్ ఉన్నా కూడాను కాలంలో కలిసిపోతారు అనేది మనం చాలామంది చూసాం. సో అందుకని ఎప్పటికప్పుడు భయంతో ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉంటాం. చాలామంది సీనియర్స్ని చూస్తూ ఉంటాం, వాళ్ళే మంచుకుంటున్నారు, మనకెంత మనం ఎంత అనుకొని ఎప్పటికప్పుడు మనం తక్కువ చేసుకుంటూ మన ఆలోచనలు ఎంత ఎదగాలో అది ఎక్కువ చేసుకుంటూ నిలబడుతున్నాం కాలం. అదే చిన్నప్పటి నుండి ఉన్న ఈ యాక్టర్ అవ్వాలి అనే ఇది మీకు బ్రెయిన్లో నాటుకుపోయింది కాబట్టి అదే మిమ్మల్ని ఇన్ని గెటప్స్ చేయించడానికి దారి తీసింది కాబట్టి నాగబాబు గారు లాంటి వాళ్ళు మీకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది రావడం చాలా కష్టం, అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు ఖచ్చితంగా. అది సెట్ ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా ఇవ్వరు, జెన్యున్ గా ఆయన ఇచ్చారు. ఆ రోజు మీకు ఏమనిపించింది అలా జూనియర్ కమల్ హాసన్ అలా అన్నప్పుడు మిమ్మల్ని? చాలా హ్యాపీ ఫీల్ అండి. అంటే హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎవరైతే ఉండరు హ్యాపీ ఫీల్ అయ్యా. బాధ్యతలా అనిపించిందా? బాధ్యతలు చెప్పాను కానీ మీకు గెటప్ వేస్తానంటే కేవలం దీనికోసం చేస్తాను. బాధ్యత అనేది ఎప్పుడు బాధ్యత అంటే నిజంగా ఆయన అలా అన్నప్పుడు అమ్మని అమ్మ ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వారం ఇంకో గెటప్ వేయాలైతే అని అనుకున్నా నెక్స్ట్ వారం ఇంకోటి వేయాలైతే. కానీ బాబోయ్ చాలా కొన్ని గెటప్స్కి అయితే చాలా కష్టపడి ఉన్నాను, అనవసరం కమిటీ అయిన గెటప్ అనిపించింది. బట్ కలిసిపోయినాయి అంతే. ఎందుకంటే గెటప్ వేసిన తర్వాత ఇప్పుడు స్లాంగ్ ఫ్లో ఉంటుంది, ఈ ఫ్లోలో మనం ఫట్ 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 అందించవచ్చు కామెడీ టైంకి పంచిని. ఒక గెటప్, ఒక స్లాంగ్, ఒక ఆడు బిహేవియర్, ఆడు నడక అవన్నీ మారినప్పుడు చెప్పమని మాట రాదు బయటికి, కన్ను అలా పెట్టాలి, కాలు అలా పెట్టాలి, మాట రాదు. వాయిస్ లోనే మాట అంత ఫాస్ట్ గా రాదు, అది రావడానికి ఇబ్బంది పడేది నాకు. అందుకే ఒక్కోసారి రోల్ ఎక్కువ అవుతుంటుంది నా డైలాగ్స్ లో. అందుకని దానికి కొంచెం కష్టపడి ఉండదు బాగా. దాంట్లో ఏంటంటే దాంట్లో ఇప్పుడు కొత్త క్యారెక్టరేషన్ ఇన్వాల్వ్ చేసుకున్నాను బాడీలో. చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ నిద్ర వస్తే ఆవలింత వస్తే ఎలా ఆవలిస్తుంది, తుమ్మాలంటే ఆ క్యారెక్టర్ తుమ్మితే ఎలా ఉంటుంది, అన్ని చేసుకుంటా. ఫస్ట్ అన్ని చేసుకుంటా. ఎవరైనా ఇలా గిల్లుకొని అని అన్నాను. ఇప్పుడు అదే నేను క్యారెక్టర్ ఏంటది ఇలా గిల్లాను అని అంటాను. సో ఇది ఉంటాయి అనమాట. సో ఆ క్యారెక్టర్లో అన్ని బిహేవియర్స్ చేస్తే ఎలా ఉంటుంది అవి చేసుకున్న తర్వాతే దానికి పరిపూర్ణమైన నేను దాన్ని ఇవ్వగలను, చేయగలను అనుకుంటే చేస్తాను తప్పించి అరకొరగా చేయాలని నాకు అసలు ఇష్టం ఉండదు ఏది గెటప్. సో మ్యాక్స్ నేను బాగా చేయగలంటే చేస్తాను, ఇలా చేయను. డ్యాన్స్ కూడా అంతే, డ్యాన్స్ నాకు వస్తేనే చేస్తాను, ఇలా చేయను. అందుకే పర్ఫార్మెన్స్ చేయమన్నా చేయను. అక్కడ కూడా నాకు డ్యాన్స్ రాదు, నేను చేయను అంతే. నాకు రాంది ఎప్పుడు చేయను, వచ్చింది ఎప్పుడు వదలను. ఎంత భలే పంచ్ డైలాగ్ ఇక్కడ కూడా కొట్టేశారండి. బాగా చెప్పారు. మనకు వచ్చిందే చేయాలి, మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పనులు ఏలెట్టకూడదు. దాని అర్థం ఒకటే. నన్ను అడగండి అదే చాలా కమర్షియల్ గా ఏం చెప్పారు. నేను యాక్చువల్లీ నేను అడగనుకుంటున్నా అండి. ఇప్పుడు నేనంటే మా వేణు వండర్స్ ద్వారా నేను మంచి ఇది వచ్చింది అన్న ద్వారా. వీడికి ఒక జబర్దస్త్లో గాడ్ ఫాదర్ ఉన్నారు. ఎవరు మీ తరపున అడుగుతున్నాను నేను, ధనరాజు గారా ఎవరు?
నటరాజు గారేనా? ఫస్ట్ గాడ్ ఫాదరా? జబర్దస్త్ అంటే మీకు చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉన్నారా? ఏం లేదు మేడం, గాడ్ ఫాదర్ అనే పదం కాదులే కానీ అవకాశం ఇచ్చిన వ్యక్తి గురు. అంతే. గాడ్ ఫాదరు అనేది కాదు, తప్పుగా ఏమనట్లే నేను. గాడ్ ఫాదర్ అంటే అర్థం ఏంటంటే నాలో లేని టాలెంట్ కూడా నీలో ఉందని గుర్తించి తీసుకొని ఇచ్చి నిలబెట్టి స్టార్న్ చేయడం గాడ్ ఫాదర్. మామూలుగా పర్సన్ ఏం నువ్వు అంటున్నారు, వింటున్నాను మీరు చెప్పేదానికి అర్థాలు. అది గాడ్ ఫాదరు. ఫాదర్ అంటే ఏంటంటే వరి వీళ్ళు టాలెంట్ ఉందరా అని నేను దానికోసం పోరాడుతూ నువ్వు కూడా దాన్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టావు. నేను జబర్దస్త్కి వచ్చినప్పుడు నన్ను నమ్మి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చేసి, ధనరాజ్ గారితో ఎలా ఉంటుందంటే మంచి రైటరు, మంచి ఆర్టిస్ట్, సున్నితమైన పాయింట్లు ఉంటాయి కదా, భావోద్వేగాలు, వాటిని అద్భుతంగా స్కిట్గా మలిచే శక్తి జబర్దస్తులకు ఆయనకే ఉంటుంది. 10 నిమిషాల ముందు స్కిట్ అనుకుంటాడు, దాన్ని పరిగెత్తాలంటే బట్టలు వేసుకున్నావు లేదు కూడా చూసుకోవాలి, సూట్ కేసుతో ఎక్కేయాలి ట్రైన్. ధనరాజ్ అని ఎక్స్ప్రెస్ ఎక్కడం చాలా కష్టం. దానికి నేను చాలా ఫాస్ట్గా ఉండేవాడిని, టైంకి ఉండేవాడిని. రెండోది నా పరిస్థితి తెలుసు, ఇది కానీ పోగొట్టుకున్నాం అంటే ఇంటికి వెళ్ళిపోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. అందుకని నేను అంటే ఆయన ఆర్పీకి ఇచ్చేద్దాం నిలబెట్టేస్తాడు, ఆర్పీకి ఇచ్చేద్దాం నిలబెట్టేస్తాడు, ప్రతిసారి నిలబెట్టుకున్నాను. అంటే నన్ను నమ్మాడు, నేను కూడా నిలబెట్టుకున్నాను. తర్వాత నాతో పాటు రాకేష్ ఉండేవాడు. రాకేష్ కూడా అద్భుతమైన ఆర్టిస్ట్, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. రాకేష్ కూడా మంచి టైమింగ్ ఇచ్చేవాడు, గెటప్లు వేసేవాడు. నేను కూడా ధీటుగా తనకన్నా బాగా చేస్తే పేరు వస్తుందని కాదు, నాకు నేనుగా బాగా చేసుకుంటే లైఫ్ వస్తుందని ఎక్కువ కష్టపడ్డాను. అది నిలబెట్టుకున్నా. ఎక్కువ స్కిట్లు కూడా మేమే కొట్టాం. ధనరాజ్ అనకు రైటర్గా ఉండేవాడిని. నేను రైటర్నే కానీ నేను 20% రాసి 70% ఆయన గెలిపేవాడు. అద్భుతంగా వచ్చే స్కిట్ నాకు. ధనరాజ్ అన్న అంటే ఒక స్కిట్లో ఎక్కువ భాగం నన్ను నమ్మి నాకు ఇచ్చేవాడు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ధనరాజ్ అన్న. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎక్కువ కష్టపడ్డా. రాకేష్ పక్కన నిలబెట్టుకోవాలి, నన్ను నేను నిలబెట్టుకోవాలి. ఈ స్కిట్ బాగా చెబుతే నెక్స్ట్ స్కిట్లో నాగబాబు గారు ఏమన్నారంటే భయం, అందరూ ఎండాకాలంలో పోతే నేను ఎడిటింగ్లో పోతాను భయపడేవాడిని. అందుకని ఎక్కువగా కష్టపడేటవాడిని. ఏడికైపోయింది ఇది. లేదండి మీరు చెప్పండి. అందుకని ధనరాజ్ అన్న విషయంలో నాకు, ధనరాజ్ అన్నకి నేను ఎటువంటి విషయంలో పరిచయం అయినానంటే, మంచి రైటర్ లేదు ధనరాజ్ అన్న కాటేలో, ఎవరో వెళ్ళిపోయారు. ఎవడన్నా ఒక రైటరు ఎలా ఉంటుందంటే, మా నాన్న బాగా చూసుకునేవాడు, టైంకి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడు కావాలన్నాం అనుకోండి. రెండు కలిసి నోడు ఎవరన్నా దొరికితే అతనికి కొడుకుతే చాలా ఆనందం, ఎంత పైసలని ఇస్తాడు. ఆ టైంలో ఎవడన్నా ఒక రైటర్ దొరికితే బాగుంటుంది అనుకునే టైంలో థర్డ్ కంటెస్టెంట్ లేడు, సెకండ్ కంటెస్టెంట్. నేను వెళ్ళడం ఫస్ట్ హిట్ రాయడం, ఎగరేస్తే ఎత్తుకెళ్తా అని, అది పెద్ద హిట్ అవ్వడం. వెంటనే పక్కకు వచ్చి నా దాంట్లో కంటిన్యూగా చేయండి, నేను అన్నాను, దండం పెట్టే, నేను కంటిన్యూగా చేయలేను, నేను డైలాగులు నువ్వు లేదు చేయన్నాడు. నేనే రాస్తాను కాబట్టి చిన్న చిన్న డైలాగులు రాసుకునేవాడిని. అలా 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 ఒక స్కిట్లో భయంకరమైన పేరు వచ్చింది, నెల్లూరు స్లాంగ్ వాడా. యారా అంటే అసలు బరి ఈనిందా అన్న, అది బాగుంది కదా. లేకపోతే నేను ఆర్టిస్ట్ ఎదగలేను, ఆ స్లాంగ్తో కొట్టుకొని వస్తున్నాను తప్ప నేను బీభత్సమైన ఆర్టిస్ట్ని అయితే కాదు. నా గోల్ డైరెక్షన్, దాంట్లో ఖచ్చితంగా రాణిస్తా, ఒక నేషనల్ అవార్డు కూడా తీసుకుంటా. దీంట్లో మాత్రం చాలా కష్టపడుతున్నాను మేడం. నన్ను కుడితే నవ్వుతారా, నా మీద పనిచేస్తే నవ్వుతారా, నేను కాలు జారితే పడితే నవ్వుతారా, లేకపోతే గెటప్ సీన్ గారిని వీళ్ళ దాటి అంత స్థాయి మనిషిని కాదు, వీళ్ళని ఊహించుకుంటూ వీళ్ళలోంచి కొన్ని కాపీ కొట్టుకుంటూ బతుకుతున్నాను తప్ప నాకంటూ పెద్దగా చేస్తా, ఖచ్చితంగా చేయగలను తప్ప నాకు అంత ఆర్టిస్ట్ని కాదేమని నేను ఇచ్చిందని మాత్రం ఖచ్చితంగా చేయగలను, నవ్వించగలను తప్ప ప్రత్యేకించి దానికి గిరిగీసుకుంటే నా వల్ల కాదు. అంటే ప్రత్యేకంగా ఒక గెటప్ వేసి చేసి అంత బాగా ఖచ్చితంగా చేయగలను అనిపిస్తుంటుంది. ఫైనల్గా ఏంటంటే ఆర్టిస్ట్కి ఇస్తే 100% చేయగలను. నేను అందరితో పోలిస్తే గొప్ప ఆర్టిస్ట్ని కాదు, డైరెక్టర్గా అనేది నా గోల్. దాంట్లో మాత్రం ఒక స్థాయికి రాగలను. దానిపైన కాన్ఫిడెన్స్. నా జబర్దస్త్ లో ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉందండి. ఆర్టిస్ట్ కాకుండా ఎవడు ఉండరు ఇక్కడ. ఆర్టిస్టులు అందరూ ఎవడు తగ్గట్టు అటు చేస్తున్నాడు అంతే, ఎవడు స్థానం తగ్గట్టు అటు చేస్తున్నాడు, ఎవడ పరిధి తగ్గట్టు అటు చేస్తున్నాడు. ఎవడు ఇక్కడ ఆర్టిస్ట్ కాకుండా అయితే ఎవడు ఉండలేడు, ఉండడు కూడా. సో అందరూ ఆర్టిస్టులు. అందరికీ గోల్ ఇండస్ట్రీలోనే ఉండాలి అన్నదే అంతే కామన్. కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మేము చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇకపై నుండి కూడా అన్ని సినిమాల్లో మీరు చేయాలి, ఇంకా మంచి మంచి స్కిట్స్ చేయాలి, మంచి పేర్లు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇలా మీ టైం మాకు ఇచ్చి మీ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్.